వాక్యం యొక్క పరిచర్య మూలముగా ప్రభు మహిమ నిమిత్తమై ఈ దినము మన ఎద్దుకు కొని రాబడినది. గతించిన ఈ వారం వాతావరణం వలన నేను కొంచెం ఓ విధంగా ఉన్నాను. వాతావరణం వలననే ఖచ్చితంగా కాదు, అది ఒక శరీర సంబంధమైన లేక భౌతికమైన పరీక్ష ఒకటి చేయించుకునవలసి ఉండేను. అదే మీరు విన్నది. అందుకే నేను ఆసుపత్రిలో ఉన్నది. అది నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి నేను నదికి అవతలకు వెళ్ళి యువతలకు రానవసరం లేదు. పైన జఠీరియము తీసుకుంటావు, క్రింద జఠీరియము తీసుకుంటావు. వారది చేయవలసి ఉండెను. ప్రతి కొద్ది నిమిషాలకు వారు మరలా వచ్చి ఎక్స్రే తీయవలసి ఉండెను. అయితే మేమది తీసుకునవలసి ఉన్నది. ప్రతి 6 నెలలకొకసారి మనం విదేశీల పరిచర్య చేయుచున్నట్లయితే సహోదరు రాబర్ట్స్ వారు ప్రతి 6 నెలలకు తీసుకుంటారని అనుకుంటున్నాను. నాకైతే 4 సంవత్సరాల వరకు లేదు. నేను ఆ ఆముదమును అసలు ఇష్టపడను. అదొక్కడే మాత్రమే ఇబ్బంది. దానికి బదులు మరొకటిచ్చుటకు వేరే లేదని వారు చెప్పారు. కనుక అది ఇచ్చినప్పుడు నేను ఎంతగానో జబ్బుపడిపోయాను. మీకు తెలుసు, నా జీవిత కథలో నేను చెప్పాను. అది నన్ను ఎంతగానో జబ్బు కలుగు చేస్తున్నది. అది నేను తీసుకుంటానికి ఎంతో ఇష్టపడతాను. కరుణగల నా వైద్యుడకు స్నేహితునికి నేనది చెప్పాను. ఇక మరొకటి లేదా అని అడిగాను. నేను అలా అనుకుంటం లేదు సహోదర్ బ్రహ్యాం అని అన్నాడతడు. ఆ స్త్రీ అందులోకి వచ్చినప్పుడు ఒకవేళ నేను అతిశయోక్తిగా చెప్పుచున్నానేమో, అయితే 4 వంతుగా కాన్పించినది. అంత నేనెప్పుడూ చూడలేదు. నేను అలా ముక్క మూసుకొని నోరు మెదపలేదు. అయితే చివరికి చేరుకున్నాను. అయితే ఇప్పుడు పరీక్ష అంతట్లో చేయబడిన వాటన్నిటి కొరకై, మంచిగా పరీక్ష చేయబడినందు కొరకై నేను ప్రభువుకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. నేను 100కి 100 పాళ్ళు ఉత్తీర్ణయ్యాను. నేను కోరిన ఏ చోటుకైనా ప్రపంచంలో నేను వెళ్ళగలను. నేను వైద్యులు అడిగాను. 3 నిపుణులైన వైద్యులు లూయివీల వారనుకుంటాను. నేను అడిగిన వారిని 10 పాళ్ళైన దుర్భంత ఆ బలహీనత నాకున్నదా అని అడిగాను. నీకు రవ్వంతైనా దుర్బలత లేదు, బలహీనత లేదని చెప్పారు. అన్ని విధాలా నీవు మంచి ఆరోగ్యంగానే ఉన్నావు అని వారన్నారు. నేను దేవునికి ఎంతో కృతజ్ఞత ఉంటున్నాను. మన పరలోక తండ్రి యొద్ద నుండి కాకుండా ఎవరు దాన్ని ఇవ్వగలరు? చూశారా, ఆ విధముగా ఉండుట. అతడు చెప్పాడు, నీ యొక్క శ్రవణమంతా అక్కడ చూయిస్తున్నది. నీవు యవ్వనుడు అని అతడు చెప్పాడు. చివరికి నీ రక్త కణములు ఇంకా పగులు కూడా ప్రారంభించలేదు. అతడు చెప్పాడు, సహోదర అబ్రహాం, నీవు మంచి రూపంలోనున్నావు. మంచిది, నాకెంతో సంతోషం అని నేను చెప్పాను. ఆసుపత్రిలో ఉన్న ప్రతి నర్సుతో, ప్రతి వైద్యుడితో నేను దేవుని రాజ్యంలో గురించి నేను మాట్లాడటకు, సాక్ష్యం ఇవ్వటానికి నాకు తరుణం దొరికినది. ప్రత్యేకించి ఒక వైద్యుడు, బహుశా ఈ ఉదయం అతడు ఇక్కడ ఉన్నాడనుకుంటున్నాను. ఇంకా ఈ లోకములో నిజమైన వారు, మంచివారున్నారని తెలుసుకుంటూ నేను ఆనందిస్తున్నాను. శరీర పరీక్ష కొరకు నన్ను 5 దినాలు తీసుకుని వెళ్ళాడు. బహుశా అది ఒక్కొక్క దానికి $200, $300 పడుతున్నది. నేను అక్కడ చేరినప్పుడు వారు చెప్పారు, నీవు చేయుచున్న ప్రభు పనికి ఇది మా యొక్క తోడ్పాటు కానుక. చూశారా? అవునా? ఇంకా అన్నారు, నీవు మమ్మల్ని ఎందుకు ఆటంకపరుచుతున్నావు? మేము అచ్చుండవలసి ఉన్నది. మమ్మల్ని అడుగు అన్నారు. నీ ప్రార్థనలు మాకు చాలు. వారు చెప్పారు, లోపల మాకు అర్థముగాని ఒక ఆతృత ఒకటి ఉన్నది. నేను చెప్పాను, అలాగని అది అగుపించట్లేదు. అతడు అన్నాడు, బాహ్యంగా నీవు బలహీనంగా లేవు లేదా అలసిపోలేదు. అయితే అతడు చెప్పాడు, ఆంతరంగంగా ఒక ఆతృత ఒకటి ఉన్నది. అది మాకు అర్థము కానిది. నేను చెప్పాను, ఒక క్షణం మీరు ఇక్కడ కూర్చున్నట్లయితే నేను మీకు చెప్తాను. నేను దర్శనాల గురించి మాట్లాడాను. నేను మరొక పొలములోనున్నాను. వారికి దాన్ని గురించి వారికి ఏమీ తెలియదు. నేను బైబిల్ గ్రంథంలో గురించి వారికి చెప్పాను. తర్వాత గత దినము ప్రభువు నాకు అనుగ్రహించిన దర్శనాల గురించి వారికి తెలియచేశాను. వారు పసిబిడ్ల వలె ఏడ్చారు. అలా కూర్చొని అక్కడ ఏడ్చారు. నేను చెప్పాను, మీరు నన్ను ఒక మత సంబంధమైన పిచ్చివానిగా లేక మరో విధంగా అనుకోరని నేను తలస్తున్నాను అని చెప్పాను.
ఏ విధంగా కాదు సహోదర బ్రహ్యాం, నా నిండు హృదయముతో నేను నమ్ముతున్నానని అతడన్నాడు. అతడడిగాడు, అయితే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయాలు నేర్చుకుంటానికి నీవు పాఠశాలకు నీవు వెళ్ళవద్దు అన్నాడు. సర్వశక్తిమంతుడుకు దేవుని యొద్ద నుండి అవి వచ్చినవి. నేను నమ్ముతున్నానని చెప్పాడు. అదే లూయివిల్ లోని పేరుగాంచిన 3 వైద్యులు. వారు ఉన్నత శ్రేణికి చెందినవారు కనుక అందుకై నేనెంతో ఆనందంగా ఉన్నాను. బహుశా ప్రభు కొన్ని విత్తనాలు అక్కడ నాటడానికి నాకు అనుమతిచ్చాడేమో. ప్రతి నర్సు నాతో మాట్లాడారు. ఒక ఉదయం ఎక్స్రే గది నుండి వస్తున్నాను. ఒక వృద్ధులైన స్త్రీ వైపు నేను చూశాను. ఆమె ఎంతో జబ్బుగా ఉన్నది. ఆమెను చేరుకునే వరకు అలా కదలుతూ కదలుతూ వెళ్ళిపోయాను. బహుశా ఆమె చనిపోతుందేమని అనుకున్నాను. నేను అడిగాను, సహోదరి, నేనొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అలాగేనండి అని ఆమె అన్నది. నీవు క్రైస్తవురాలవా అని నేను అడిగాను. నేనొక సంఘానికి సంబంధించిన దాను అని ఆమె చెప్పినది. అది కొద్దిగా వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. నీవు క్రైస్తవురాలవా, నిజంగా క్రైస్తవురాలవా అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే నీవు ఈ సముద్ర జీవనము నుండి మరొక దేశంలోనికి దాటి వెళితే ఆయన్ను నీవు ప్రేమిస్తావా? నీవు నిజంగా రక్షించబడ్డావా అని నేను అడిగాను. అవునండి, నేనది చేస్తాను అని ఆమె చెప్పినది. అలాగైతే దేవుడు నీ హృదయాన్ని దీవించునుగాక. గాలులు ఎట్టి వెచ్చినా పర్వాలేదు, అది అలాగున్నంత కాలము నీవు బాగుంటావు అని నేను చెప్పాను ఆమె. మనం అలా వెళ్ళిపోతే చాలు. ఎంతో మంది మంచివారు ప్రపంచంలో ఇంకా ఉన్నారు వదిలిపెట్టబడి. ఇప్పుడు ఈరోజు నేనొక దర్శనముతో వచ్చాను. కొద్దిసేపిన తర్వాత నేనది చెప్తాను. మొదటి కొంత వాక్యము నేను మాట్లాడని ఆశపడుతున్నాను. ఎందుకంటే వాక్యం ఎంతో ప్రాముఖ్యము, అతి ప్రాముఖ్యము. చార్లీ కాక్స్ను చూచుట నాకు ఆనందంగా ఉన్నది. అతను నా స్నేహితుడు కలిసి నిలబడి ఉన్నారు. సహోదరు జెఫర్స్, అతని పేరు నేను ఆలోచించలేకున్నానే. అనేక మంది జార్జియా నుండి, దేశంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన సహోదరులు ఉన్నారు. నా పాత ప్రాణ స్నేహితుడు బిల్ ఇక్కడ కూర్చుని ఉన్నాడు. ఈ ఉదయం అతడే నేను అనుకుంటున్నాను. అక్కడి నుండి జార్జియా నుండి వచ్చిన సహోదరుడు. ఈ సూట్ ఇచ్చినవారు. నేను ధరించిన వాటిలో ఒక శ్రేష్టమైనది. అది మీకు తెలుసా? చాలా బాగున్నట్లు భావిస్తున్నాను. చాలా అందంగా ఉన్నది. నాకు ఎంతో బాగున్నది. గత ఈ కొద్ది దినాలు నాకు ఏమి జరిగినదో మీకు చెప్పినప్పుడు అదెందుకు నాకు అందంగా ఉన్నదో మీరు చూడగలరు. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, ప్రభుచితమైనట్లయితే నా జీవితంలో క్రితము కంటే ఎక్కువ బలంగా యుద్ధభూమిలో ముందుకు నెట్టుకుని పోవాలని ఆశపడుతున్నాను. ఒకవేళ ఈ రోజే నేను చనిపోగలను. అది మీకు తెలియదు. నా యొక్క ఎలక్ట్రోకార్డియోగ్రామ్స్ మొదలైనవి, సంపూర్తిగా భౌతికమైన దేహ సంబంధమైన 16 రకాలైన ఎక్స్రేలు భూమిపైనున్న ఏ నరునికైనా మామూలుగా ఉన్న వ్యక్తికి అలాగ ఉంటవి. అందుకై నేను కృతజ్ఞులను. అయితే అన్నింటికీ చిట్టు చివరికి దానికంతటికీ నేను కృతజ్ఞులను. ధన్యవాదాలు దేవునికి చెల్లించవలసిన వాడిని ఉంటున్నాను. ఆయన ఇంకా నన్ను తన పరిచయంలో ఉంచుతాడని నేను నమ్మియున్నాను. అంతకంటే కొంచెం ముందుగా అతను ఏమి చూయించాడు అది కాదు, చూశారా? అది నన్ను ఎంతో ఆనందభరితునిగా చేసినది. నీవు బాగున్నావా? మన యొక్క ప్రశస్తమైన సహోదరుడు నెవిల్ నిస్వార్థపడైన మనుష్యుడు. గత ఆదివారం ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అతడిచ్చిన అద్భుతకరమైన వర్తమానం, ద క్రిస్ ఆఫ్ ఆయిల్, నూనె బుడ్డి, నేను విన్నటువంటి గంభీరమైన వర్తమానం అది. గత ఆదివారం దేవుడు సమకూర్చిన ఈ గొర్రెల చిన్న మందకు పరిశుద్ధాత్మను బట్టి సహోదరు నెవిల్ ఇచ్చాడు. అది మంచిదిగా ఉన్నట్లయితే, ప్రభువుకు ప్రీతికరమైతే, సహోదరు నెవిల్కు, సంఘానికి అంగీకారమైతే, తిరిగి ఈ రాత్రి నేను మాట్లాడుతాను. వరుసలలో ఆరంభిస్తాను. సోమవారం రాత్రి అంటే నా భావం, ఆదివారం రాత్రి మరియు బుధవారం రాత్రి మరియు ఆదివారం రాత్రి నేను పఠనము చేసిన వరుసలు. నేను ఆసుపత్రిలో ఉండటానికి నేనిక్కడ ఉండలేదు. అయితే వారిని ఎంతగానో మంచిగా చూశారు. సుమారు 1/3 వంతు ధరకు వారు నన్ను గదిచ్చారు. కాబట్టి నా బైబిళ్ళు, నా పుస్తకాలు అన్ని చుట్టూ నా పడకలో పెట్టుకున్నాను. కుప్పలు గుప్పలుగా ఉంచుకొని నా చుట్టూ బైబిళ్ళు తదితరమైన పెట్టుకున్నాను. ఆ ఆముదపు నూనె వారక్కడకు తెచ్చే వరకు నాకు మంచి సమయం దొరికినది. అక్కడ నా మంచి సమయం నిలిచిపోయినది.
నేనప్పుడు అయిపోయాను. అయితే సహోదరుడా ప్యాట్, నేను ఎంతో రోగైపోయాను. దానికి నేను నిలవలేకపోయాను. అయితే మొదటి 3-4 రోజుల వరకు నాకు మంచి తరుణం దొరికినది. నాకు మంచి సమయం అది. నేను ఎఫ్ఎస్సి పుస్తకాన్ని చదువుతున్నాను. ఓ, అది సంఘాన్ని క్రమమందుంచుట. అది అందమైన విషయమని నేను అనుకుంటున్నాను. మీరు వెళ్ళునటువంటి మీకు సంఘం ఉన్నట్లయితే మీరు నేరుగా వెళ్ళుడి. మీ విధి నిర్వహణలో ఉండండి. అయితే మీకు సంఘము లేకపోతే తిరిగి మీరు ఈ రాత్రి, బుధవారం రాత్రి, ఆదివారం రాత్రి రావాలనుకుంటే రండి. ఈ రాత్రి నేను ఎఫ్ఎస్సిలో 1వ పుస్తకం తీసుకోవాలనుకుంటున్నాను. మరియు బుధవారం రాత్రి ఎఫ్ఎస్సి 2వ అధ్యాయం, తరువాత ఆదివారం ఎఫ్ఎస్సి 3వ అధ్యాయం. సంఘమును క్రమములో ఉంచుట. నా భావమేదో తెలుసా? దాని సరైన స్థానంలో ఉంచుట. అది సంఘమును పైకి కట్టునని నేను అనుకుంటున్నాను. ఇది కేవలము బ్రెన్హామ్ టాబర్లకు వచ్చే వారి కొరకు నేను మాట్లాడుతున్నాను. ప్రియమైన వారలారా, మీలో ఎవరికైనా కూటాలు ఉన్నట్లయితే మీలో కొందరికి ఉన్నటువంటివి అని నేను అనుకుంటున్నాను. మరి చిన్న సహోదరుడు అక్కడ ఉన్న సేల్స్బర్గ్ లో వారు మరియు పలు విధాలైన వారున్నారు. చూడు, వారికి జూబ్ సభలున్నవి. నీవు వాటికి హాజరుకా? క్రీస్తు యొక్క దాసులు వారు, ఖాళీ స్థలములు నిలబడిన యవనస్తుల వారు, రబోతున్నవారు, చివరికి వారి స్వంత సంఘం సత్యాన్ని, అలాంటి వాటిని వారు తిరస్కరించారు. దానికి దూరంగా వారు నడిచి వెళ్ళిపోయారు. దేవుడు వారిని పరిచర్యకు పిలిచాడు. అవునండి, నేను ఆ మనిషిని అభినందిస్తున్నాను. అతని పేరు సహా నేను తలంచలేకున్నానే. అయితే అతడొక అందమైన యవనస్తుడు, అందంగా కనిపించేవాడు, మంచి భార్య బిడ్డలు కలిగి ఉన్నాడు. మరియు సహోదరి జూని జాక్సన్ ఇక్కడే కొన్ని కూటాలు కలిగి ఉన్నాడు. దేవుని కృపలో అతడు మరి ఒక అద్భుతకరమైన గుర్తింపబడిన జయసూచికవై ఉన్నాడు. మీ ఆలయాలలో మీకు ఉద్యోగ కూటాలు ఉన్నట్లయితే వాటికి మీరు వెళ్ళండి. ఎందుకంటే అదే మీరు చేయవలసి ఉన్నది. కారణం నీకు తెలియదు. ఒకవేళ ఒక పాపి బలిపీఠము యుద్ధకు రావచ్చునేమో. ఆ వ్యక్తిని క్రీస్తు యుద్ధకు నడిపించుటకు నీవు పలుకుబడి కలిగి ఉంటావేమో. ఆవుల తీరాన అది నీ ఘనమైన బహుమానం అవుతున్నది. సంఘమును క్రమములో ఉంచు ఒక బోధ ఇది ఇక్కడ మందిరంలో సాగిపోయే నీకు సహకారమిస్తుంది. నా గడియారం నేను తెచ్చుకోలేదు, కాబట్టి ఒకరు నాకు గడియారం ఇవ్వాల్సి ఉంటున్నది. డాక్, అతనికి ఒకటి ఉన్నదని నాకు చూయించాడు నా తమ్ముడు. అందుకై నా మీద ఎక్కువ భారం వేయవా? మంచిది, సరే, ఇప్పుడు మంచిది. ఆరంభంలోనే ఆ వస్తువు మంచిది కాదనుకోను కనుక. ఓ, నీవా గోడ గడియారము అలాగైతే బాగా కదులుతుంది డాక్ అన్నాడు. 5 పెన్నీలు ఉంచాడని తన పుట్టుకరోజు కొరకై నన్ను సంతోషపరచడానికి. ఎందుకంటే అతనికి నాకు 2 లేక 3 తేడా ఉన్నది కనుక నేను ఎక్కడ ఉన్నానో నీవు చూడగలవు. రహదారి క్రింద. అయితే అది ఒక చుక్క నాకు సంబంధితము కాదు. నేనిప్పుడు ఎక్కువసేపు మాట్లాడాను. మన గౌనుల యొద్ద ఎవరైనా కొత్తవారు ఉన్నట్లయితే మా హృదయపూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇక్కడ ఉన్న ఈ చిన్న మందిరానికి మీరు ఎంతగానో ఆహ్వానించబడుతున్నారు. మాకు ఎక్కువ భవనము లేదు. అది కట్టుటకు ఆచరణ కార్యక్రమం ఉన్నది. పెద్ద స్థలమేమీ కాదు. అది బాగు చేయలేక దుస్థితిలో ఉండిపోయినది. ప్రభు అది చేటుకు అనుమతిస్తే ఇక్కడ మంచిగా సుఖంగా ఉండు ఆలయాన్ని ఇక్కడ మనం నిర్మించబోతున్నాము. దీని పక్షముగా మీలో అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని నిజంగా మేము అభినందిస్తున్నాము. ఇప్పుడు ఈ ఉదయం పఠనము కొరకు మొదటి సమయంలో 8వ అధ్యాయం నాతో కలిసి తిప్పండి. 19వ వచనముతో ప్రారంభించుకుందాము. 19, 20 వచనాలు చిన్న సందర్భ పాఠానికి మీరు తీస్తూ ఉండగా మనమది చదువుదాము. తరువాత ప్రార్థనలోనికి వెడదాం. నన్ను జ్ఞాపకముంచుకో అని చెప్పు ఏదైనా విన్నపము ఈ ఉదయం ఉన్నదా? మనకి గతించిన ఆఖరి కలయిక 2 లేక 3 వారాల క్రితము మీరు తిరుగుచు ఉన్నప్పుడు కూటము చటాకాలో 6న ఆరంభమవును. ఓహియాలోని మిడిల్ టౌన్లో మనకు మంచి సమయంకై ఎదురుచూస్తున్నాము. సెలవులు రాబోతున్న మీరు రండి. ఒక పెద్ద క్యాంపు నది దగ్గరి. మీరు వినదగిన అన్ని ప్రసంగాలు,
నదిపైన క్రింద బోధకులు ప్రతి ఉదయం పగలంతా రాత్రంతా కాబట్టి వారందరూ కలుసుకుంటారు. అది పెద్ద సమావేశ మైదానము. సిల్వర్ హిల్స్ కంటే చాలా రెట్లు పెద్దది, పెద్ద స్థలము. అక్కడ మనం 8-10 వేల మంది 8-10 వేల మందిని సమకూర్చగలుగుతాము. అది ఎప్పుడు నిండిపోతుంది. ఓహియోలో మనకు మంచి సమయం ఉంటున్నది. పెద్దవాడైనా లేక వృద్ధులైన సహోదరు కేట్, గత ఉదయం నేను ప్రార్థించడానికి వెళ్ళిన సహోదరు కిడ్ 3 వారాల క్రితము మీకు నేను చెప్పి ఉంటుట మీ అందరికీ జ్ఞాపకముంటుంది. బ్రతుకుటకు వైద్యుడు 24 గంటలు అతనికిచ్చాడు. అతను లేచి చుట్టూ తిరుగుతున్నాడు. అతడు పాడలేని ఒక పాటను లేఖనము ద్వారా నిర్వచించాడు. గత ఉదయం నేను అతని చూడటానికి వెళ్ళినప్పుడు అతను చిన్న దుప్పటి కప్పుకొని ఉన్నాడు. తెల్లవారికి ముందే సుమారు 3-4 గంటలకు ముందు అతని చేరగలందుకు నేను వెళ్ళాను. ప్రాస్టేట్ క్యాన్సర్ అతనికున్నది. ఆ రోజే అతడు చచ్చిపోతాడు అని వారు చెప్పారు. రోజుకు 55 సెంట్ల కొరకు అతని ప్రశస్తమైన వృద్ధురాలైన భార్య బట్టలు ఉతుకుతున్నది. అది తెల్లవారక ముందు రాత్రి తర్వాత వరకు కూడా 55 సెంట్ల కొరకు తన భర్త సేవాపొలములో ఒక బోధకుడుగా ఉంచుటకు 2 వారాల ఉద్యోగ సభలో ప్రసంగించాడు. కానుక పట్టాడు. 80 సెంట్లు వచ్చినవి. వృద్ధ దంపతులు లేక చిన్న దంపతులు నిన్న ఉదయం అక్కడ కూర్చుంటే నేను చూశాను. తన చిన్న దుప్పటి భుజాలపై వేసుకున్నాడు. అతని వల్ల మార్పు చెందిన వారిలో ఒకరు 92 సంవత్సరాల వయస్కుడు, జ్ఞానవంతుడు, పెంతెకోస్తు వ్యక్తి అక్కడ కూర్చుని ఉన్నాడు. తెలుసా, నేను అడిగాను, వృద్ధులైన మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారో తెలుసా? నా వచ్చుడికై అలా ఎదురుచూస్తున్నారు. అంతే. వారి కృషి, వారు వారు సంపాదించిందంతా, వారు సంపాదించిన ఉద్దేశం అంతా, వారి యొక్క బహుమానం యొద్దకు వారు వెలుటకు వారు సంసిద్ధపడుతున్నారు. ఆ ఉదయం నేను సహోదరు చేయుకు, అది సహోదరు కేటికు నేను చెప్పాను, నీవు చటాక కూటములో ఉంటావు అని. నిన్న అతడు నన్ను పిలిచి, సహోదరు అబ్రహాం, నేనక్కడే ఉంటాను అని చెప్పాడు. అది ఎంత మంచిది. అనేకమైన కూటాల్లో నా యొక్క నూతనమైన పరిచర్య వచ్చుచున్నది. ఒక సహోదరుడు, ఒక బాప్టిస్ట్ సహోదరుడు ఇక్కడ నిలబడే ఉన్నాడు. అతని యవ్వనురాలైన కుమార్తె ఓ విధంగా తిరుగుతూ ఉండేది. గత ఉదయం అతనితో చెప్పబడినది, నేను ప్రభువైన యేసుకు నీ కుమార్తెని ఇస్తాను. అతను ఇంటికి పోయినప్పుడు ఆమె రక్షించబడినది. ఈ ఉదయం ఇక్కడున్న మరొకరు బాప్తిసం తీసుకుంటానికి సంసిద్ధంగా ఉన్నారు. ఒక పురుషుడు, మిస్టర్ సోత్మ్యాన్, కెనడా నుండి వచ్చిన నా స్నేహితుడు. అతని అత్త మరణస్థితిలో ఉన్నది. నీవు అక్కడికి చేరిన తర్వాత నీ యొక్క అత్త ఆరోగ్యంగా ఉండుట నీవు చూస్తావు. మంచిది అని చెప్పబడినది. ఆ విధంగా అది ఉన్నది. ప్రజలు ఆ విధముగా లోనికి వచ్చుచున్నారు. అది ఇప్పుడు దాని ఆరంభ స్థితిలో ఉన్నది, ముందుకు సాగిపోతున్నది. అయితే దానికంటే విస్తారమైన దానిని, మించిన దానిని మనం ఎదురుచూస్తున్నాం. మనము చెడ్డవైన కడవరి దినాల్లో ఉన్నాము. అయితే మహిమకరమైన ఘడియలో ఉన్నాము. ఇప్పుడు చదువుటకు మీ బైబిళ్ళు మీ వద్ద ఉన్నవి. 8వ అధ్యాయం సమూయేలు. నేను జీనికి వెనుక అక్కడ ఉండమని, దీని మిగతాది రికార్డు చేయుటకు ఉండమని అభయమిచ్చాను. మనం ఇప్పుడు మన కూటమును ప్రారంభించుకుంటున్నాము. ఆయనను జనులు సమూయేలు యొక్క మాట చెవిని పెట్టనులక, అలాగును కాదు. జనములు చేయు రీతిని మేమును చేయనట్లు మాకు రాజు కావలేను. మా రాజు మాకు న్యాయము తీర్చును. మా ముందున పోవచ్చు అతడే మా యుద్ధములను జరిగించునని. సమూయేలు జనుల యొక్క మాటలన్నిటినీ విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను. కనుక యెహోవా, నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూయేలునకు సెలవీయగా, సమూయేలు, మీరందరూ మీ మీ గ్రామములకు పొండని ఇశ్రాయేలుకు సెలవిచ్చెను. ఈ ఉదయం దీనిలో నుండి నేను ఎన్నిక చేసుకున్నట్లయితే మరి కొన్ని నిమిషములు పాఠము కొరకై, నిరాకరించబడిన రాజు అను పాఠముల కొరకై నేను ఎన్నిక చేసుకోవాలని ఆశపడుతున్నాను. అన్ని కాలాల వలె అదొక కాలము.
ప్రజలు తమను నడిపించుటకు దేవుడు అవసరం లేదంటారు. నాయకత్వం యొక్క సొంత మార్గం వారు కోరుతారు. ఈ ఉదయం ఈ కథ నీవింటికి వెళ్ళిన తర్వాత అంతా చదువుకుంటే అది మంచిదవుతుంది. దేవుని మనుష్యుడు, దేవుని యొక్క ప్రవక్త సమూయేలు ఉండిన దినాలు అవి. అతడొక నీతిమంతుడు, మంచివాడు, గౌరవపాత్రుడు, సాక్ష్యము కలిగినవాడు, ప్రజల ఎడల యథార్థవంతుడు, సత్యవంతుడు కూడా. వారినెన్నడూ మోసము చేయలేదు. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడని కాక మరొకటి వారికి చెప్పలేదు. ఈ కార్యక్రమమును మార్చాలి అని అనుకున్న స్థానానికి ప్రజలు వచ్చారు. వారు ఫిలిష్తీయులను, అమాలేకీయులను, అమోరీయులను, హిత్తీయులను, లోకంలోని ఇతర జాతులను వారు చూశారు. వారికి రాజులు ఉండి వారిని పరిపాలన చేసి, వారిపై ప్రభుత్వము చేసి, వారిని నడిపించి, వారి యుద్ధాలలో పోరాడిన వారిని వారు చూశారు. ఈ రాజుల వలె, ఈ యొక్క ప్రజల వలె వారి పద్ధతులు తమకు ఉండాలని ఇశ్రాయేలుకు అనిపించినది. అయితే ఏ కాలములోను లోక ప్రజల వలె ఆయన ప్రజలున్నటకు దేవుని యొక్క అభిమతము కాదు, లేక లోకములోని ప్రజల వలె ప్రభుత్వం చేయబట్టుకు, ఆధిపత్యము చేయబట్టుకు ఆయన ఇష్టము కాదు. దేవుని ప్రజలు ఎల్లప్పుడూ కూడా ప్రత్యేకితమైనవారు, ఏర్పరచబడినవారు, పిలువబడినవారు, వేరుగా ఉండువారు. చిట్ట చివరికి అన్నిటిలో, వారి క్రియలలో, వారి మార్గాలలో, వారి బ్రతుకు తెరువలో లోకములో ఉన్న వారి కంటే వేరుగా ఉండేవారు. వారి యొక్క ఆశల్లోని ఆకలి, వారి యొక్క అలవాటులు లోక ఆశల గలవారి కంటే వ్యతిరేకముగా ఉంటవి. ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు ఎదుట వచ్చి, నీవు పెద్దవాడైపోతున్నావు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలవారు కారు అని అన్నారు. ఎందుకంటే సమూయేలు వలె వారు యథార్థవంతులు కారు. వారు లంచాలు తీసుకున్నవారు, డబ్బు తీసుకున్నవారు. వారు చెప్పారు, సమూయేలు, నీ బిడ్డలు నీ వంటి వారు కారు, కాబట్టి నీవు బయటకు వెళ్ళిపోయి మా కొరకు రాజును కనుగొని అతను అభిషేకించు, లోకంలో ఉన్న మిగతా వారి వలె మమ్మలను చేయి అని అడిగారు. అది అలాగ జరగ వీలుపడదని వారికి చెప్పుటకు సమూయేలు ప్రయత్నము చేశాడు. అతడన్నాడు, మీరు అలాగూ చేసినట్లయితే మొదట జరుగునేదో తెలుసునా? మీ కుమారులను మీ ఇండ్లలో నుండి పిలిచి వారిలో నుండి సైన్యముగా చేసి అతని రథానికి ముందు నడుచుటకు ఆయుధములు, ఈటెలు మోయువారిగా వారిని చేయను అని వారితో చెప్పాడు. అంతే మాత్రము కాదు, అతను మీ కుమార్తెలను పిలిచి రొట్టెలు కాల్చువారిగాను, మీ యొద్ద నుండి దూరపరచి సైన్యానికి భోజనం పెట్టువారిగాను చేయను. మరియు వీటన్నిటికి పైగా మీ ధాన్యమును, మీ ఆదాయమును తీసుకుని మీ యొద్ద నుండి కొన్ని పన్నులు తీసుకుంటాడు. దాని అంతటికి పన్ను వేసి కొన్ని ప్రభుత్వ అప్పులు చేసి అవి చెల్లించవలసిన వానిగా చేయను. అతడన్నాడు, మీరందరూ కలిసి ఒక తప్పు చేస్తున్నారని నేను తలస్తున్నాను. అయితే ప్రజలన్నారు, అయినప్పటికీ మేము ఇతరుల వలె ఉండగోరుతున్నాము. వారు వారి వలె ఉండుటకు పురుషులు, స్త్రీలలో ఒకటి ఉన్నది. మరి మన యొక్క మాదిరిగా భూమి మీద ఉన్నటువంటి ఒకే ఒకరు ఉన్నారు. ఆయన మన అందరి కొరకు చనిపోయాడు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. మనం ఎలాగ ఉండవలసి ఉన్నదనుటకు ఆయన పరిపూర్ణ ఉదాహరణ. ఎల్లప్పుడూ తండ్రి పనుల మీదనే ఉండి మంచిదేదో చేయుచుండువాడు. సమూయేలు వారికంతగా నచ్చచెప్పుటకు ప్రయత్నించినప్పటికీ రాత్రింబగళ్ళు అతని వెంటబడ్డారు. మాకొక రాజు కావాలి, మాకొక మనిషి కావాలి, అతను మా మార్గదర్శి అని చెప్పు, మాకొక మనిషి కావాలి అని అన్నారు వారు. అదెన్నడూ దేవుని చిత్తము కాదు, అదెన్నడూ దేవుని చిత్తము కాలేదు, లేక అది ఎన్నడూ దేవుని చిత్తము కాబోదు. మనుష్యుడు మరొకనిపై పెత్తనము చేయుట, దేవుడు మనుషునిపై పరిపాలన చేస్తాడు. దేవుడే మన పరిపాలకుడు, మన యొక్క రాజు. ఇది ఈరోజు ఎంతో పెద్ద గండం. ఎందుకనగా అదే భావమును మనుషుడు కలిగినట్టుగా ఉంటున్నాడు. మనుష్యుడు మనిషిని పరిపాలించుకుంటకు బదులుగా దేవుడు ఇంకా మానవుని పరిపాలన చేయును అనేది వారు అర్థం చేసుకున్నట్లుగా లేరు. కాబట్టి వారు కీషు కుమారుడైన సౌలు అను పేరు గల ఒకరిని వారి కొరకై ఏర్పరచుకున్నారు. అతడు ఒక ప్రసిద్ధుడైన మనిషి, ఒక గౌరవ హోదా గల మనుష్యుడు. అయితే సరిగ్గా అతడు ప్రజలకు సరిపడ్డాడు. ఎందుచేతనగా అతడు ఎత్తైనవాడు,
గౌరవవంతుడు, మంచి రూపము గలవాడు. లేఖనము చెప్తున్నది, అతని భుజములు, తల ఇశ్రాయేల్లో అతనంత ఎత్తైన వాడు లేడని. అతడు రాజరూపము గలవాడు. అతడు కాన్పించడానికి అందంగా ఉన్నాడు. అతడు ప్రజ్ఞావంతుడు, మానవుల్లో ప్రత్యేకించబడినవాడు. ఈ దినమున ప్రజలు ఎన్నుకున్నవారు ఆ విధంగా ఉంటారు. దేవుడు తన సంఘమును ఉంచిన స్థానమును పరిశుద్ధాత్మ వలన పరిపాలన చేయబడుతూ ప్రభుత్వము చేయబట్టుకు ప్రజలు సంతృప్తికరంగా ఉన్నట్లుగా కనిపించరు. వారికి ఒకరు కావాలి. ఒక మనుష్యుడు, ఒక సంఘశాఖ సంఘాన్ని పరిపాలించుటకు ఒక తరహా ప్రజలు కావాలి వారికి. అనగా ఆత్మ సంబంధులుగా ఉండుటకు, పరిశుద్ధాత్మ వలన నడిపించబడుటకు దేవుని హస్తాల్లోకి వారు పూర్ణంగా అర్పించుకోరు. వారికి భక్తిని చేయడానికి వారికి ఒకరు కావలసి ఉన్నది. అది ఎలాగూ చేయవలనో అదంతా తెలియచేయుటకు ఒకరు కావాలి వారికి. కాబట్టి స్థానాన్ని సమకూర్చుటకు ఈ మనిషి సరిపడతాడు. కారణం, అతడు బహు తెలివైనవాడు. ఈరోజు అదంతా అలాగే ఉన్నది. మన సంఘాలు నడపడానికి, దేవుని సంఘాన్ని నడిపించుటకు అలాంటి ప్రజలనే మనము ఎన్నుకుంటున్నాము. దాన్ని గురించి వ్యతిరేక్తంగా చెప్పుటకు ఏమీ లేదు. అయితే గుర్తింపు కొరకు అది కాదు, అది అయి ఉండలేదు, అది ఎన్నడూ దేవుని చిత్తము కాబోదు. ఆ విధంగా ఉండటానికి ఆయన ప్రజలను పరిపాలించుటకు దేవుడు ఉన్నాడు. ప్రతి వ్యక్తిని అధికారం చేయుటకు దేవుడు ఉన్నాడు. ఆ తరువాత ఈ కీషు కుమారుని మనం చూస్తున్నాము. గొప్ప వ్యక్తిగాను, మంచి రూపము కలిగిన వానిగాను, అతడు ప్రజలకు సరిపడేవానిగాను ఉన్నాడు. అతడు ధరించి ఉన్న అంగీ చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అతని శిరస్సు మీద ఉన్న కిరీటము, అతను నడుస్తున్నప్పుడు ప్రజలందరిలో ఒక పద్ధతి, ఇశ్రాయేలు రాజ్యమునకు ఒక ఆస్తిగా ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. ఇతర రాజులు, ఇతర దేశాలు తలస్తారు, చూడు ఎటువంటి పురుషుడో, వారు వ్రేలు పెట్టి చూయిస్తూ, చూడు ఎటువంటి గొప్ప రాజు మాకున్నది, మాపైన ఉండినవాడు ఎంతటి ఘనుడో చూడు. చెప్పుటకు విచారకరమైన విషయం ఏదంటే, సంఘమిడల ఎంతటి నిజమైనదో అది చూడు. మా పాస్టర్ గారు సంకుచితమైన మనస్సు కలిగినవాడు కాడు అని అతిశయంగా చెప్పుకుంటారు. అతడు హార్ట్ఫోర్డ్ యొక్క గ్రాడ్యుయేట్, లేక ఏదో గొప్ప వేదాంత పాఠశాల. అతనికి ఫలానా స్థలము నుండి 4 డిగ్రీలు ఉన్నవి. అతని ప్రజల మధ్య మంచి కలగలుపులు చేయువాడు. అదెంత మంచి కావచ్చునేమో, మరియు దానికి స్థానము. అయితే పరిశుద్ధాత్మను బట్టి, ఆయన ఆత్మను బట్టి నడిపించబట్టకు దేవునికి ఒక మార్గం ఉన్నది. అయితే వారు ఇలాగ చెప్పుడికి ఇష్టపడతారు, మేమున్న ఈ గొప్ప సంఘశాఖకు మేము చెందినవారమని. మేము ఎప్పుడో ఆరంభ శుభోదయ దినాలలో మేము మొదలు పెట్టాము. తక్కువగా ఉన్నప్పుడు, కొద్ది మందిగా ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు, ఇప్పుడు విస్తారమైన సంఘశాఖ స్థానాన్ని స్వీకరించినంతగా మేము పెరిగిపోయాము. మాకు ఉత్తమమైన పాఠశాలలు ఉన్నవి. పండితోత్తం పరిచారకులు మాకు ఉన్నారు. మాకు మంచి వస్త్రాలు ధరించు గుంపులు ఉన్నారు. మా సంఘశాఖకు నగరంలోని ఎంతో తెలివిగల వారు వస్తూ ఉంటారు. మేము ధర్మాలు చేస్తుంటాము, మేం మంచి పనులు చేస్తుంటాము. అలాంటివన్నీ ఇక ఏమీ లేదు. దేవుడు క్షమించును కాక దానికి వ్యతిరేక్తముగా నేనొక్క పలుకుకున్నట్లుగా. కనుక అదంతా మంచిదే. అయితే మనుష్యుడు మనుషుడిపై పరిపాలన చేయుట, అది దేవుని యొక్క చిత్తము కాదు. దేవుడు పెంతెకోస్తు దినమున మానవుల హృదయాలను ఏలుటకు, అతని జీవితాన్ని పరిపాలన చేయుటకు దేవుడు పరిశుద్ధాత్మను పంపియున్నాడు. అది మనుష్యుడు మనిషిని పరిపాలన చేయమని భావము కాదు. అయితే అది చెప్పడానికి మేము ప్రేమగా ఉన్నాము. అలాంటి ఘనమైన వ్యవస్థాపనకు మేము చెంది ఉన్నామని చెప్పగలిగితే అది ఒక మహోన్నతమైన విషయం అవుతున్నది. నీవు క్రైస్తవుడువా? నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆ విధముగా ఈ పాఠం పైన నేను భావన పొందాను. నీవు ఒక క్రైస్తవుడువా అని నేను ఒకరిని అడిగాను. నేను ఫలానా దానికి సంబంధించిన వాడను. నీవు క్రైస్తవుడువా? నేను ఫలానా దానికి చెందిన వాడను. నేను బైబిల్ చదువుకుంటున్న నా పడక ప్రక్కకు ఒక చిన్న నర్స్ లోపలికి వచ్చినది. మరియు ఆమె ఆ అంతస్తుకు వచ్చిన కొత్త నర్స్. ఆమె అడిగినది, ఎలాగున్నారు మీరు? మీరు రెవరెండ్ బ్రెన్హామ్ అని అనుకుంటున్నాను. శరీర పరీక్ష కొరకై ఇక్కడ ఉన్నారు అని ఆమె అడిగినది. నేనే అవును అని అన్నాను. ఆమె అడిగినది,
ఆల్కహాల్తో కొద్దిగా నెమ్మదిగా ఉంటాను కొరకై నేను వీపును రుద్దనా అని అడిగినది. నీవు చేయవచ్చు అని నేను అన్నాను. ఆమె నా వీపును రుద్దుతూ, ఏ సంఘశాఖ సంఘానికి నీవు సంబంధించిన వాడవు అని అడిగినది. ఓ, అక్కడున్న ఎంతో పురాతనమైన సంఘశాఖకు సంబంధించిన వాడు నేను అని నేను చెప్పాను. అది ఏ సంఘశాఖ అని అడిగినది. అది ప్రపంచ వ్యవస్థాపకము కాకముందే అది నిర్మాణమైనది ఒకటి అని నేను చెప్పాను. ఓ అలాగా అని ఆమె అన్నది. ఏంటి, అది ఇప్పుడు ఉన్నట్టుగా నేను నమ్మట్లేదే? ఇంకా ఆమె అడిగినది, నేను ఒక సంఘానికి సంబంధించిన దానను, అది ఆ సంస్థాపకమా? నేను చెప్పాను, లేదమ్మా, ఆ సంస్థాపకము కేవలము 200 సంవత్సరాల నుండే ఉన్నది. అయితే ఈ సంస్థాపకము ఉదయ నక్షత్రాల ఏకముగా కూడి పడినప్పుడు మానవాళిని విమోచించడానికి వచ్చుచున్న రక్షకుని చూచి దేవుని కుమారులు ఆనందధ్వని చేసినప్పుడు ఇది ఉన్నది. ఆమె వెంటనే నా వీపు రుద్దటానికి మానుకున్నది. ఆమె రుద్దుటకై నేను కొంచెం ఈ ప్రక్కకు వంగాను. ఆమె ఇక్కడే ఖేడాన్ దగ్గరగా ఉన్నది. మేం మాట్లాడుకుంటున్నాము. ఆమె అడిగినది, అయ్యా, నేనెప్పుడు ఇలాగ నమ్ముతాను. దేవుడు దేవుడైనట్లయితే ఈరోజు ఆయన దేవుడే. పాత దినాలలో ఎలాగూ ఉన్నాడో అలాగూ. ఆమె అన్నది, నా యొక్క సంఘం బొత్తిగా దానిని నిరాకరించినప్పటికీ అయితే నేను దాని సత్యమేని నమ్ముతున్నాను. నేను చెప్పాను, ఓ యవన స్త్రీ, దేవుని రాజ్యానికి నీవు దూరంగా లేవు. ఆమె అన్నది, ఆయన అప్పుడు స్వస్థపరచువాడైతే ఆయన ఇంకా స్వస్థపరచువాడు కదా. నేను చెప్పాను, ఖచ్చితంగా, నిశ్చయంగా ఆయన అదే నా సహోదరి అని చెప్పాను. అయితే మానవుడు పరిపాలన చేయాలని కోరుతున్నాడు. మనుష్యుని మీద పరిపాలన చేయాలని కోరుతున్నాడు. మనుష్యుడు మనుష్యుడిపై పరిపాలన చేయాలని కోరుతున్నాడు. దేవుడు పరిపాలన చేయాలని అతని కోరుటలేదు. కాబట్టి సౌలను పేరుగల ఈ కీషు కుమారుడు వారు కోరుకున్న దానికి ఖచ్చితమైన జవాబు అవుతాడు. గంభీరమైన మనుష్యుడు. ఓ, అతను అలాగూ వారి యుద్ధాలకు మొదలైన వాటిని నడిపించగలిగినవాడు. ఆయనను అది దేవుని యొక్క మార్గము కాదు. దేవుడు ఆయన నమ్మకమైన పురాతన ప్రవక్తలు వారికి దారి చూయించాలని, వారితో ఆయన మాటలు మాట్లాడని దేవుడు కోరుతాడు. ఈ రోజు మనము జీవిస్తున్న గంభీరమైన సంఘకాలము. దేవుడు మనకు ఏది నిర్ణయించున్నాడో దాని నుండి ఖచ్చితంగా మనము తలకిందులమైపోయామని నా నిండు హృదయముతో నేను నమ్ముతాను. మార్కు 16లోని మన రక్షకుడి చివరి వాక్యములు ఇలాగు చెప్పబడుతున్నవి, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు కనబడును. ఏవనగా, నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది త్రాగినను అది వారికి హాని చెయ్యదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదరని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ నాయకత్వం ద్వారా కాకుండా ఏ మనుషుడు కాని, ఏ కీషు కుమారుడు కాని ఎవరైనాను దాని ఉత్పన్నము చేయలేరు, దాన్ని చేయలేరు. అయితే మనం పాఠశాలలు నిర్మించాము, సెమినరీలు కట్టాము, సంస్థాపకములు చేశాము, సంతృప్తి కోసము, మిగతా లోకం వలె కనిపించడం కోసము. ఈ దేశానికి నాయకుడు పరిశుద్ధాత్మై ఉండవలసి ఉండెను. స్వాతంత్ర వాంగ్మూలమును వారు వ్రాసినప్పుడు ఈ దేశము అలాగు పరిపాలన చేయబడవలసి ఉండెను. అక్కడ ఒక కుర్చీ అధికముగా పెట్టుబడి ఉండెను. ఈ దేశము మత స్వాతంత్ర్యము అన్నిటి యందు స్వాతంత్రము గల పద్ధతులపైన కట్టబడినప్పుడు, దేవుని వాక్యంపై ఆధారపడి కట్టబడినప్పుడు, ఆ బల్ల యొద్ద దేవుని కుమారుడు కూర్చున్నాడను అనుదానిలో రవంతైనా నా మనసులో అనుమానం లేదు. అయితే మనము దాన్ని చెరిపివేశాము. రాజకీయాలు, కొనుట, అమ్ముట, అబద్ధ వాగ్దానాలకు మనం ఓటు వేశాము. మన దేశము, మన రాజకీయాలు, మన ప్రజాప్రభుత్వము మురిగిపోయినది. ఎంతవరకనగా కమ్యూనిజముతోనూ మరియు ఇతరత్ర ఇజముతోనూ, నమ్మకాలతోనూ, మూడు నమ్మకాలతోనూ కలిసిపోయినది. అనేక సార్లు లీగ్ ఆఫ్ నేషన్స్ కొడుకొనప్పుడు లేక తీర్మానము చేయనప్పుడు
ప్రార్థనా సమావేశానికి మనం పిలుస్తాము. ఈ మధ్య ఒక గొప్ప సమయమందు ఒక్కసారి కూడా ప్రార్థనకు పిలవలేదు. తారతమ్య భేదాలు, ప్రార్థన లేకుండా మనం ఎలా పరిష్కరించగలము? పరిశుద్ధాత్మ నాయకత్వం లేకుండా లోకమందు ఏదైనా చేయటానికి మనం ఎలాగూ ఎదురు చూడగలము? అయితే మన దేశం ఎడలా, దాని యొక్క జెండా ఎడలా, అది నిలబడే ప్రజాప్రభుత్వం ఎడలా గౌరవ ప్రేమతో నేను చెప్పలేవు. చెడిన రాజకీయాల వలన చెడిన మనస్సు గల మనుషులలోను తెచ్చి మన నాయకుడకు పరిశుద్ధాత్మను మనము నిరాకరించాము. నీవు కనిపెడితే వారు ఏనాడు చేయనటువంటి ఘోర నేరములు వారు చేయబోతున్నారు. కారణం, మానవులు పరిపాలించుటకు ప్రజలు ఆశపడుతున్నారు. ఒక ప్రెసిడెంట్గా ఈ సంయుక్త రాష్ట్రాల రాజధానిలో ఏమి కావలసి ఉన్నది? కాంగ్రెస్లో మనకు ఏమి కావలసి ఉన్నది? న్యాయసభల్లో మనకు ఏమి కావలసి ఉన్నది? దేవునికి వారి యొక్క జీవితాలు సమర్పణ చేసి వారి యొక్క జీవితాలు సమర్పణ చేసుకున్న వారు కావలసి ఉన్నది. మరియు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు కావలసి ఉన్నది. మరియు ఆయన దైవిక నాయకత్వాన్ని బట్టి నడిపించబడే వారు కావలసి ఉన్నది. అయితే అందుకు బదులుగా మనం జ్ఞానవంతులైన మనుషులను, పైకి భక్తి కలిగి ఉండి దాని శక్తిని ఆశ్రయించిన మనుషులను నాస్తికులను, కొన్నిసార్లు వారికంటే దిగజారిన వారిని మనం ఎన్నుకుంటున్నాం. మన రాజకీయ మండలంలోనికి, మన యొక్క దేశంలోకి మనం తెచ్చాము. అది మాత్రమే కాక మన సంఘాలలో కూడా మనల్ని నడిపించడానికి మనం ఎన్నుకునే కాపరుల ద్వారా మన సంఘాలు చెడిపోయినవి. మనము సెమినరీలకు వెళ్ళాం. గొప్ప ప్రజ్ఞావంతులైన ఉన్నత దేహులను ఎన్నిక చేసుకున్నాము. విజ్ఞానవంతులైన మనుషులను, పాండిత్యము గల మనుషులను, జనములను గొప్పగా మిళితము చేయవారిని, పొరుగు వారిలో ఖ్యాతిగాంచిన వారిని ఎంపిక చేసుకుంటున్నాము. దాన్ని గురించి నాకు వ్యతిరేకం లేదు. మంచి నడవడి గల వారిని, జీవిత మార్గములందు జాగ్రత్త గలవారిని, ఇతరుల ఎడలి ఎలాగూ ప్రవర్తించు ఎరిగిన వారిని, సేవా పొలంలో ధీరులైన వారిని, వారిని గురించి నేను చెడ్డగా మాట్లాడలేదు. అలాంటి చెడు నా ఆత్మకు ఉండకుండా దేవుడు తప్పించుడు కాక, ఆయనను మన కొరకు దేవుడు ఎన్నిక చేసినది అది కాదు. అది పరిశుద్ధాత్మక నాయకత్వము. మనుషుల హృదయాలలో క్రీస్తు ఉండుట. వేదిక యుద్ధ నిలబడు జ్ఞానవంతుల్లో అనేక మంది పరిశుద్ధాత్మ నిజ సన్నిధానమును ఉపేక్షిస్తారు. వారిలో అనేకులు దైవిక స్వస్థతను, ఆత్మిక బలమును తృణీకరిస్తారు. నేను నిన్న ఒక శీర్షిక చదువుతున్నాను. జాక్ కోయి, గతించిన జాక్ కోయి. అతని గూర్చిన వార్తాపత్రిక ముక్కలు. ప్రభు అయిన యేసు వద్దకు నేను నడిపించిన వారిలో అతడు ఒకడు. అతని దినాలలో అతడు ధీరుడైన పరాక్రమవంతుడు. ఫ్లోరిడాలో ప్రశ్నించబడి కొరకై అతడు పిలిపించబడ్డాడు. ఎందుచేతనంటే ఒక చిన్న బిడ్డ తన కాళ్ళ నుండి బంధనములను తీసివేసి ప్లాట్ఫామ్కు అడ్డంగా నడుమని చెప్పినందుకు మామూలుగా ఉండి తల్లి దగ్గరికి వచ్చేసరికి పడిపోయినది. అదంతా కూడా క్రీస్తుకు శత్రువుగా మారిపోయినది. ఈ యవ్వన స్త్రీ, ఆమె యొక్క భర్త మన ధీరుడైన సహోదరుని దేశంలో న్యాయ తీర్పు సభకు రప్పించారు. ప్రతి ఒక్క సంఘము సహోదరు జాగ్ పక్షముగా నిలబడవలసి ఉండెను. యేసుక్రీస్తు నామమును తెలుపు ప్రతి సంఘము, ప్రతి మనుష్యుడు ధైర్యంగా అతని పక్షముగా నిలబడవలను. ప్రభువైన యేసు నామమున ప్రార్థించు ప్రతి ఒక్కరూ ప్రార్థనలో వారి ముఖాలపై ఉండవలెను. అయితే అందుకు బదులుగా వార్తాపత్రికలో పెద్ద అక్షరాలతో ఇలాగ ఉండిపోయినది. మన పెద్ద సంఘ శాఖల్లో ఒకరు అతను శిక్షించడానికి నాస్తికులతో చేతులు కలిపినది. సహోదరుడు జాక్ కోయిని ఖైదులో పెట్టడానికి క్రీస్తు నామమున తనకు తాను పిలుచుకునే ఒక సంఘము ఒక నాస్తికులతో చేయి కలుపుట, శిక్ష వేటు కొరకై ఒక భక్తిగల మనిషి బైబిల్ కోసం నిలబట్టకు తన నిండి హృదయంతో ప్రయత్నించినందుకు. అయితే వారిది చేశారు. తరువాత సహోదరి గార్డెన్ లిండ్సే అపాయింట్మెంట్ తప్పించు వారిలో ఉన్నాడు. విశ్వాసం లేనటువంటి న్యాయాధిపతి అడిగాడు. ఈ మనుషుడు వంచన చేశాడు. ఎందుకంటే ఇతడు చిన్న బిడ్డ బంధనములు తీసి ప్లాట్ఫామ్కు అడ్డంగా పంపించాడు. అతడు స్వస్థత పొందాడని చెప్పాడు. అతడు అబద్ధం చెప్పాడు. వైద్యుని ఆజ్ఞ వ్యతిరేక్తంగా ఒకటి చేశాడు కనుక మోసం చేసి అపహరించు
కేసును అతనిపై పెట్టబడినది. మిస్టర్ కోయి లేచి నిలబడి, అయ్యా, ఆ వివరణను నేను ధిక్కరిస్తున్నాను. దేవుడు ఆ బాలుని స్వస్థపరిచాడు అని అన్నాడు. న్యాయాధిపతి లేక జడ్జి ఇలాగడిగాడు. ఒకవైపు దేవుడు ఆ బిడ్డను వేదికపై స్వస్థత చేసి, మరోవైపున అతని అనారోగ్యస్తునిగా చేయునా ఆ వివరణ ఖచ్చితము కాగలదా అని ఎవరినైనా ఈ కోర్టులో నేను అడుగుతున్నాను. బైబిల్ ద్వారా ఆ వివరణ రుజువు కాగలట్లయితే, బైబిల్ వలన ఆ వివరణ రుజువైతే, అలాంటప్పుడు మిస్టర్ కోయే యొక్క వివరణ సరవుతున్నది. ఒక దైవ సేవకుడు తన చేయి పైకెత్తాడు. అన్నాడు, గౌరవనీయులైన అయ్యా, నేను చెప్పవచ్చా అని అడిగాడు. జడ్జి అడిగాడు, చెప్పవచ్చును. దైవ సేవకుడు నిలబడ్డాడు. ఒక రాత్రి ఉప్పొంగిపోతున్న సముద్రం పైన ఒక చిన్న ఔడ అడుగుక మునిగిపోతున్నప్పుడు రక్షించదలను ఆశలన్నీ ఆగిపోయినవి. దేవుని కుమారుని యేసు నీటిపై నడుచుకుంటూ వచ్చు చూడట వారు చూశారు. పేతురును పేరుగల అపోస్తలుల్లో ఒకరు, ప్రభువా, అది నీవైనట్లయితే నీళ్లపై నడిచి నీ యొద్దకు వచ్చుటకు అనుమతివ్వు, రమ్ము అని అపోస్తలుడైన పేతురుతో ప్రభువు చెప్పాడు. పడవల నుండి అతడు అడుగు బయటికి వేశాడు. అయ్యా, యేసు వలె నీటిపైన అతడు నడుస్తున్నాడు. అయితే అతడు భయపడినప్పుడు యేసు యొద్దకు అతడు చేరిక ముందే అతడు మునిగిపోవచ్చు. నేను జడ్జి చెప్పాడు, కేసు కొట్టివేయబడినది అని అన్నాడు. మనకు పరిశుద్ధాత్మ నాయకత్వం కావాలి, తెలివిగల మనుషులు కాదు. కీషుకుమారుని సౌలు ప్రజలపై నాయకుడయ్యాడు. మరియు అతడు 2,000 మందిని, యోనాతాను 1000 మందిని తీసుకున్నారు. యోనాతాను కోటలోని దండులోకి వెళ్లిపోయి అమోరీల దండును లేక అమ్మోనీయులను చంపివేశాడు. అతడు వారిని చంపినప్పుడు సౌలు బూరబూదాడు. సౌలు ఏమి చేశాడో చూశారా అని అతడన్నాడు. అతడు అతిశయించాడు. ఒక రకమైన గొప్ప డాక్టర్ ఆఫ్ డివినిటీ ఒకరు పొందిన వెంటనే, లేదా అతని పేరు వెనుక ఒక చిన్నది పొందుకున్న వెంటనే అతడు చిన్నవాడు పెద్దవాడు అయిపోతాడు. అంతా అతనికి తెలిసినట్టుగా దేవుని మనుషులు దీనులైన మనుషులు, దేవుని ప్రజలు దీనులైన ప్రజలు పరిశుద్ధాత్మను పొందుకున్నానని చెప్పుకునే ఒకరిని చూస్తే వారికి వారే వేరేట్లుగా కనిపిస్తారు. విశ్వాసం లేనట్లుగా వెళ్తుంటారు. వారు కాని దానిని అయినట్లుగా కనిపిస్తారు. జ్ఞాపకముచ్చుకో, వారు ప్రభువైన యేసును పొందుకోలేదు. ఆ తరువాత శత్రువు స్థానాన్ని ఆక్రమించినట్లుగా మనం చూస్తున్నాము. అతడు దేవుని ప్రజల చిన్న మందులోకి రాబోతున్నాడు. ప్రతి మనిషి యొక్క కుడి కన్నును పెరికివేయబోతున్నాడు. అదే సాతానుడు అన్ని వేళ చేయడానికి ప్రయత్నం చేసేది. సాధ్యమైతే వాడు 2 కళ్ళు పెరికివేస్తాడు. తద్వారా వాడు చేయనిదేదో ప్రజలు చూడకున్నట్లుగా. ప్రతి క్రైస్తవుని ఎల్లా చేయుటకు సాతానుడు ప్రయత్నించేది అదే, ఆత్మ సంబంధమైన అతని దృష్టిని పెరికివేయుట. తద్వారా అతడు జ్ఞానేంద్రియమైన విషయాలను వెంబడించుటకు పరిశుద్ధాత్మ వలన నడిపించబడు ఇంద్రియం వలన కాక. కనుక వారు దాన్ని చేసినప్పుడు, ఆ గొప్ప అపజయం జరిగినప్పుడు, అప్పుడు సౌలు పెద్ద 2 ఎద్దులను వధించి ప్రజలందరినీ పంపించాడు. ఇక్కడ మీరు గమనించాలని నేను కోరుతున్నాను. ఇశ్రాయేలందరికీ సౌలు ఎద్దు ముక్కలు పంపించి ఇలాగు చెప్పాడు, సమూయేలును మరియు సౌలును ఎవరైతే వెంబడించలేదో ఈ ఎద్దు వలె అవుతారు. దైవజనుడికి తన్ను తాను ప్రతినిధిగా చేసుకోవడం ఎంత మోసమో మీరు చూస్తున్నారా? అదెంత క్రైస్తవునికి వ్యతిరేకమైనది. సమూయేలుని బట్టి ప్రజలకు భయము. అయితే సౌలు తనను వెంబడించుకుని కోరుతున్నాడు. ఎందుకంటే సమూయేలుకు ప్రజలు భయపడ్డారు. సమూయేలు పక్షముగా సౌలు పక్షముగా ఉండువారు రండి. ఈ దినమున ఎన్నిసార్లు మనం ఇది వింటున్నాము? మేము పెద్ద సంఘము, మేము క్రీస్తు సంఘమై ఉన్నాము, మేము దేవుని సంఘమై ఉన్నాము, మేము ఫలానా వారమై ఉన్నాము. అది ప్రజలకు భయాన్ని కలుగు చేస్తున్నది. ఇంకా దేవుడు పనిచేసే వారి దగ్గర వారు ఉన్నారని తలంచుచున్నారు. పరిశుద్ధాత్మిక నాయకత్వం వారికి అవసరం లేదు. అలాంటి మనుషులనే వారు వెంబడిస్తారు. ఎందుకనిగా వారికి స్వంత వ్యక్తిగత జీవితము వారు జీవించుటకు వారు ఆశిస్తారు. వారు నమ్మిన దానిని నమ్ముటకు ఆశపడతారు. పరిశుద్ధాత్మ మన న్యాయాధిపతి. మీరు చూస్తున్నారా? దేవుడు ఏనాడు కూడా మనకొక పోపును కానీ లేక బిషప్పును గాని లేక ఎవరినైనా గాని న్యాయాధిపతిగా ఇవ్వలేదు.
పరిశుద్ధాత్మను, దేవుని యొక్క వ్యక్తిని, పరిశుద్ధాత్మ రూపమున మనకు న్యాయాధిపతి, మన యొక్క మార్గదర్శి. అది ఎందుకని ఈ కఠినమైన దానిని, కఠినమైన ఉచ్చారణను క్షమించండి, అది హీనమైనదని నా భావం కాదు, ప్రేమతో నేను దాన్ని చెప్తున్నాను. మన స్త్రీలు తల వెంట్రుకలు కత్తిరించుకుంటా, అది తప్పు అని పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. చొక్కాలు, పొట్టి లంగాలు ధరించుట మన స్త్రీలకు తప్పు. వారి ముఖాలకు, పెదవులకు రంగులు పూసుకుంటే తప్పు. అది తప్పని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. అయితే అది మంచిదే అని చెప్పు పురుషులు మనకు కావాలి. నన్ను, సమూయేలును మీరు వెంబడించినంత వరకు వారు ఇష్టమొచ్చినట్లుగా 6 దినాలు వారు జీవిస్తారు. ఆదివారం ఉదయం ఆలయానికి వెళతారు. ఒక మంచి బుద్ధి జ్ఞానము గల కాలేజీ పట్టాదారుడు, చాలా డిగ్రీలు కలిగి ఉంటాడు. చిన్న వర్తమాన వారితో మాట్లాడతాడు. అందులో కొన్ని తమాషాలు పెడతాడు. అవి వారి చెవులకు చక్కలగింతలు పెట్టి వారికి ఆహ్లాదన చేకూరుస్తవి. ఒక చిత్రమో, టెలివిజన్ కార్యక్రమం వలె చిన్న ప్రార్థన వారికి చెప్పి వారి భక్తిని వారు నిర్వహించుకోరని, వారి భక్తిని వారు నిర్వహించారని ఒక విధమైన సంతృప్తి, భద్రతతో వారిని ఇంటికి పంపుతాడు. అది పరిశుద్ధాత్మక చిత్తము కాదు సుమా. వారములో ప్రతిరోజు, ప్రతి రాత్రి నీవు భక్తిగా ఉండటానికి పరిశుద్ధాత్మ కొరుతాడు. లోకం యొక్క కార్యకలాపాలకు నీ వేరుగా ఉండుటకు పరిశుద్ధాత్మ ఆశపడతాడు. అయితే సంఘానికి అది అవసరం లేదు. వారికి ఎవరికి కావాలనగా వారు వినటానికి అనుకూలంగా బైబిల్ను అనువదించేవారు కావాలి. బైబిల్ గుండా మాట్లాడు పరిశుద్ధాత్మ స్వరం వినటానికి వారు అంగీకరించారు. వారిలో అనేక మంది ఇలా చెప్పాలనుకుంటారు, అద్భుత కార్యములు జరుగు దినములు గతించిపోయినవి, అదే ప్రజలకు చిక్కల గింతలు పెట్టినది, పరిశుద్ధాత్మ బాప్తిసం లేదు అని వారు చెప్పాలనుకుంటారు. లోకంలో ఉన్నవారు ఏ విధంగా ప్రవర్తిస్తారో వారికి వ్యత్యాసముగా ప్రజలు నడుచుటకు ఇష్టపడరు. వారు ముఖాలు కడుక్కొని వీధుల్లోకి రావాలనుకుంటారు. పురుషులు శుభ్రమైన ముఖములతో నోటిలో సిగరెట్ పెట్టుకొని చుట్టగాని, పైపు గాని పురుషులు చేసే అలాంటివి చేయకుండా ఉండాలనుకోరు. స్త్రీలు వారి యొక్క తల వెంట్రుకలు చాలా పొట్టిగా కత్తిరించుకోవాలని కోరుతారు. పొట్టి వస్త్రాలు ధరించి వారి రూపములు మొదలైనవి చూయించుకోవాలనుకుంటారు. అది బాగా ఉంది. వారికి చెప్పేవారు వారికి కావలసి ఉంది ఆ విధముగా చెప్పేవారు. తర్వాత గత రాత్రి నాకు చెప్పుటకు ఒకరు వచ్చారు. ఎందుకంటే అలాంటి వాటికి నేను వ్యతిరేక్తముగా బోధించాను. అది పెద్ద సంఘర్షేక. సుమారు వారిలో 5 అన్నారు, మేము సహోదరు బ్రహ్మాను నిలిపివేస్తాము, అతనితో మాకేమీ పనిలేదు. నీవు టేపులను వెనుకకు పిలిచి వాటి కొరకు క్షమాపణ కోరుతావా, లేదా మేము నిన్ను వదిలివేస్తాం అని అన్నారు. నేను చెప్పాను, నేను దేవుని వాక్యముతో నిలబడతాను. నా జీవితంలో ఉన్న ప్రతిదీ తీసివేయబడినప్పటికీ నేను వాక్యముతోనే ఉండిపోతాను. ఇంకా అన్నారు వారు, సరే ఆ ఫలానా టేపుని వెనుకకు పిలవ్వా. నేను చెప్పాను, నా బ్రతుకులో సిగ్గుపరచున్నది నేను ఏదీ మాట్లాడలేదు. ఎటువంటి టేపులను, ఎటువంటి వివరణలు నేను వెనుకకు పిలవను. పరిశుద్ధాత్మ ఏమి చెప్పి ఉన్నాడో అలాగే ఉంచుతాను. దానితో నేను జీవిస్తాను, దానితో నేను చచ్చిపోతాను. నన్ను గూర్చి నేను చెప్పుకుంటూ ప్రయత్నం చేయను. అయితే ఏమి జరగబోతుందో దానికి ఒక ఉదాహరణ నేను నీకు ఇచ్చుటకు ప్రయత్నిస్తాను. తద్వారా నీవు అర్థం చేసుకొని చూచటానికి. అది ప్రజలు మనుషుల వలన నడిపించబట్టుకు కోరుతున్నారు. సమూయేలు వారికి అవసరం లేదు. వారు సమూయేలు రాజుగా అభిషేకించక మునుపు, లేదు, నన్ను క్షమించండి, సౌలు రాజుగా అభిషేకించక ముందు సమూయేలు వారి యొద్దకు మరలా వచ్చాడు. అతడు ఈ దినముందు చెప్పబోతున్న భాషనే నేను మాట్లాడబోతున్నాను, మీరు దాన్ని చదవచ్చును. అతడు అన్నాడు, దేవుడే మీ రాజుగా ఉండుట బట్టి మీకు కారణమేంటి? సరే, మేము దేవుని చూచుట్లేదు, నేనే ఆయన యొక్క ప్రతినిధి అయి ఉన్నాను. సమూయేలు చెప్పాడు, నేను ఎప్పుడైనా మీకు తప్పు చెప్పితనా? నేను చెప్పినది జరగకుండా చెప్పబడిన ప్రవచనము నేను చెప్పితనా? నేను ప్రభు యొక్క మాటను చెప్పలేదా? ఇది నేను మిమ్ము అడుగుతాను. నేను మీ దగ్గరకు వచ్చి మీ డబ్బు అడిగానా? మీ దగ్గర నేను ఏదైనా తీసుకున్నానా? యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడన్నది కాక ఏదైనా మీ యొద్దకు తెచ్చితినా?
ప్రతిసారి కూడా దానిని దేవుడు రుజువు చేశాడు. అది సత్యమే అని. ఆయన మెరుపులు, తుఫానులు, వానలు పంపించాడు. అక్కడే ఉన్న లేఖనము మీకు తెలుసు. సమూయేలు దేవుని యొక్క నోటి బూరయని రుజువు కొరకు. సమూయేలు ఏ విధముగా పొలిగ్గా ఉన్నాడో ఈ రోజు పరిశుద్ధాత్మ అలాగే ఉన్నాడు. పరిశుద్ధాత్మ బైబిల్ ఏమి చెప్పుతున్నదో అది పలుకుచున్న దేవుని నోట బూర అవుతున్నది. బైబిల్ ఏమి పలుకుతుందో అదే ఖచ్చితంగా నమ్ముట. ఒక చుక్క కూడా దానిని దూరము కాలేదు దానికి. అయితే వారికి వేరుగా చెప్పు ఒకరు వారికి కావలసి ఉన్నది. సమూయేలు యొక్క ప్రవచనము పరిపూర్ణమైనది కాదని ప్రజలు చెప్పలేకపోయారు. వారు అడిగారు, సమూయేలు, ప్రభువు నామమున నీవు చెప్పినదంతా నీవు చెప్పినట్లుగానే ప్రభు అది నెరవేర్చి ఉన్నాడు. ఒక్క లోపము కూడా లేదు. నీవెన్నడూ మా యుద్ధకు వచ్చి మా డబ్బు అడగలేదు. నీకు నీవే సహాయము చేసుకున్నావు. నీకై ఏదైనా ఘనమైన కార్యము చేయమని మమ్మల్ని అడగలేదు. నీ దేవుని యందు నీవు నమ్మిక ఉంచావు. అన్నిట్లో ఉండి ఆయన నిన్ను విడుదల చేశాడు. నీ మాటలు నిజమైనవే. ప్రభువు నామమున నీవు పలికిన ప్రతిదీ నీవు చెప్పినట్లుగానే జరిగినది. అయితే ఇంకా మాకు రాజు కావలసి ఉన్నది. భేదమైన దానిని మీరు చూడగలుగుతున్నారా? దయ్యం యొక్క యుక్తి మీరు చూడగలుగుతున్నారా? మానవునిపై పని చేయగలదా? అతనికతడు లోబట్టుకు బదులు, లేక ఆమెకు ఆమె లోబట్టుకు బదులు, పరిశుద్ధాత్మక లోబట్టుకు బదులు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని ఏమి చెప్పినో దానికి, పవిత్రమైన జీవితానికి, మచ్చలేని ప్రవర్తనకు, వ్యత్యాసకరమైన జీవితానికి, వింతైన ప్రజలు, పరిశుద్ధ జనాంగము, విచిత్రంగా నడవగల జనులు, దానికి వ్యతిరేకముగా లోకముతో కలిసిపోవుట, లోకం వల్లే ప్రవర్తించుట, మరియు అది మంచిదే, అలాగే ప్రవర్తిస్తూ సాగిపోవు అని చెప్పే సంఘానికి వెళ్ళటం, అదేదో మీరు చూడగలుగుతున్నారా? వారు అంటారు, స్వస్థత అనేది లేదు. ఓ పరిశుద్ధాత్మ బాప్తిసము సంఘానికి ఒక అల్లిక పని అని. ఇంకో మాటలలో దేవుడు మనుషులను తీసుకున్నాడు, పరిశుద్ధాత్మను సంఘములో నుండి తీసుకున్నాడు. సంఘశాఖ దాన్ని కట్టనివు. కాదు, ఎన్నడూ కాదు. అలాంటిది లేనే లేదు. పరిశుద్ధాత్మ సత్యవాక్యము యేసు వచ్చే వరకు నేను నడిపించను. అయితే ఆ విధముగా అది వెళ్ళిపోయినది. సౌలు అధికారంలోకి వచ్చాడు. అతని వెంబడించువారు అనేకులు ఉన్నారు. అతనికి అందమైన కవచాలు ఉన్నవి. అతనికి పాటలు పాడువారు ఉన్నారు. అతనికి కవచాలు ఉన్నవి. అతనికి ఈటలు ఉన్నవి. ఇతర దేశాల కంటే అతడు మిన్నగా ప్రకాశించాడు. అతడు వారిని అన్నిటికంటే ముందున్నది, అందరూ వినియున్నది అగు ప్రజాప్రభుత్వ యుద్ధకు తెచ్చాడు. అదే ఖచ్చితంగా ఈ దినాన మన యొక్క సంఘశాఖలు, సంఘాలు చేసేవి. ప్రపంచంలో నాకు పెద్ద పెద్ద ఆలయ భవనాలు ఉన్నవి. మనకు ప్రపంచంలో అందమైన వస్త్రాలు ధరించేవారు ఉన్నారు. మహా గంభీరమైన పాండిత్య పనులు తేగలిగాము. సవులు యుద్ధ తరబీదు పొందిన వారి వల్లే ఆ ఈట తీసుకుని దాని వణికింపు చేసి దేశాలు వాటిని చూచి భయపడిపోయే సేవా విన్యాసాలు చేయువారు అతనికి ఉన్నారు. అందరూ తద్భీతి పొందిన వారే. అయితే ఒకానొక రోజు సవాలు విసిరేవాడు వచ్చిన సమయం ఒకటి వచ్చినది. అది ఇశ్రాయేలు సైన్యమంతటిని భయకంపతులుగా చేసినది. ఎంతవరకనగా వారి పాదరక్షణలో గుండా వణికిపోతూ అలాగే నిలబడిపోయారు. వారు గొల్యాతు వారి మీద సవాలు విసిరాడు. మీ దేవుడు మీరు ఏమని చెప్తున్నారో అటువంటి వాడైనట్లయితే మీరు గొప్పగా తర్బీదు పొందినవారు. అతడు వారికి సవాలు చేశాడు. ఏమి చేయాలో వారికి తెలియలేదు. వారి అందమైన తరుకులతో ఉన్న ఆయుధాలు పనిచేయలేదు. వారి ఈటలు పనిచేయలేదు. వారు క్రితం వినటువంటి ఒకటి జరగబోతున్నది. సంపూర్ణమైన భయభక్తితో, దైవిక గౌరవముతో, మర్యాద ధీరత్వముతో మరియు క్రైస్తవ సహవాస ప్రేమతో నేను దీన్ని చెప్తున్నాను. ఒక ఆఫ్రికా పత్రికలో గత దినం నేను చదివాను. మన యొక్క కీషు కుమారుడగు, మన యొక్క సవార్తిక సవాలు చేయువాడు అగు బిల్లిగ్రహమును మహమ్మదీయుడు సవాలు చేసి విసిరాడు. అడిగాడు, నీవు దేవుడైతే
ఆయన చేయనిది చెప్పినట్లుగా రోగులు స్వస్థపరచమను. నీ దేవుడు దేవుడైతే ఆయన చేయనిది చెప్పినట్లుగా రోగులు స్వస్థపరచమను అని అన్నాడు. కీషు కుమారుడు మిగతా సైన్యమంతటితో కూడా నిశ్శబ్దమైపోయి దేశాన్ని వదిలిపెట్టాడు, ఓడిపోయాడు. అది ఒక అవమానం. మన దేవుడు దేవుడే. మనకు మంచి ఆలయాలున్నవి, మనకు మంచి సవార్థిక పని ఉన్నది, మనకు ధరలకు వచ్చు పాటగాళ్ళు ఉన్నారు, మనకు శ్రేష్టమైన గాన కచేరీలు ఉన్నవి, దేశంలోనే అతి ఉన్నతమైన చుట్టూ తిరిగేవి ఎదిగేవి ఉన్నవి, మనకు మంచివారు ఉన్నారు, ఎంతో డబ్బు కొందరికి ఉన్నది, మనకు తెలివిగల వారున్నారు, కేంద్రానికి సరిపడు వేదాంతం మనకున్నది. అది మనం బోధించగలము, అది మనం చెప్పగలము, మనము సువార్త చేసి ప్రజలను లోపలికి తీసుకుని రాగలము. ప్రతి సంవత్సరము లక్షలను తయారు చేసి వారిని మార్చి సంఘములో పెట్టగలం. డబ్బులకు పాటలు పాడేవారు మన యొక్క జ్ఞానయుక్తమైన సువార్త అలాంటి సవాలును ఎలాగూ ఎదుర్కోవాలో తెలియదు. దాన్ని గురించి వారికి ఏమీ తెలియదు. ఆయన యొక్క స్వస్థతా శక్తి కానీ, పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని గురించి కానీ, క్యాన్సర్తో చనిపోతున్న వారిని విడిపించి మరణ ఛాయను తీసివేయు శక్తి కానీ వారికి తెలియదు. దాని గురించి వారికి ఏమీ తెలియదు. సౌలు అతని యొక్క మానవ కల్పిత గుంపు వలె ఆ సేవా పొలములో వారు తర్బీతు పొందలేదు. అయితే దేవుని ప్రజలైన మీరు బిడ్డలైన మీకు నన్ను చెప్పనివ్వండి, అది సాక్ష్యం లేకుండా దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు అనున్నది మీరు ఎరుగుదురు కాక. సౌలుకు తెలియదు, సౌలుకు దాన్ని గురించి ఏమీ తెలియదు. అయితే ఒకచోట ఉన్న కొండ వెనకాల ఒక చిన్న దావీదు దేవునికి ఉన్నాడు. అతడు మత సంబంధమైన కలుపు మొక్కలతో గొర్రెలను మేపటం లేదు. అతడు పచ్చికగల చోట్లను, శాంతికరమైన జలముల యొద్దను వాటిని నడిపించుచున్నాడు. తండ్రి యొక్క గొర్రెలను గుర్చి అతడు చింతించుచున్నాడు. తండ్రి గొర్రెను పట్టుకుని పోవుటకు ఏదైనా ఒకటి లోపలికి పరిగెత్తుకుని వచ్చేట్లయితే ఆ గొర్రెను విడిపించడానికి దేవుని యొక్క శక్తిని అతడు ఎరిగి ఉన్నాడు. దేవుని యొక్క శక్తి చేత దేవుని ఒక గొర్రెను విడిపించుట ఎలాగో దాని అర్థమెరిగిన ఒక దావీదు ఒక చోట దేవునికి ఉన్నాడు. దాన్ని గుచ్చి అంతా అతనికి తెలుసును. అతడు నమ్మి ఉన్నాడు. సౌలు యొక్క కవచమును గుచ్చి అతనికేమీ తెలియదు. ఇంకా అలాంటిది అతనికేమీ అవసరం లేదు కూడా. వారి సంఘ శాఖలేవి అతనికి అవసరం లేదు. పాత సర్వంగ కవచము అతనిపై పెట్టుకోటకు అతను ఇష్టపడలేదు. అతడు అన్నాడు, దాని గురించి నాకేమీ తెలియదు. అయితే నేను ఎరిగిన శక్తితో నన్ను వెళ్ళనివ్వు. అతడు తన తండ్రి గొర్రెలను మేపాడు. అతడు పచ్చిక బయళ్ళ భద్రత తీసుకున్నాడు. శ్రేష్టమైన ఆహారం వాటికి అతడు పెట్టాడు. అవి జీవిస్తూ అభివృద్ధి చెందుతున్నవి. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మనుష్యుడు బ్రతుకును. నిజమైన మందకాపరి వాటిని మేపును. యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు ఒక్కడి రీతిగా ఉన్నాడు. శత్రువు వ్యాధి వలన ఒకరిని పట్టుకుంటే దేవుని శక్తి అతనికి తెలుసును. చిన్న దావీదును చూడు, అక్కడి నిలబడి ఉన్నాడు. వారు చెప్పారు, వాడు పుట్టినప్పటి నుండి యుద్ధవీరుడు. తన చిన్న వయసు నుండి సర్వంగ కవచము ఈటే అతడు ఎరిగికుండా ఉండలేదు. అతడు బాగుగా తర్బీతు నొందినవాడు. అతడు వేదాంతి. దాన్ని గురించి నీకు ఏమీ తెలియదు. ఇతడన్నాడు, అయ్యా అది నిజమే, అతని యొక్క వేదాంత విద్య తర్బీతుని గురించి నాకేమీ తెలియదు. అయితే ఒకటి మాత్రం నాకు తెలుసును, నా తండ్రి యొక్క గొర్రెను తీసుకుని వెళ్ళుటకు శత్రువు లోపలికి వచ్చినప్పుడు నేను దేవుని శక్తితో వెళ్ళి తిని నేను అతన్ని విడిపించుతని మంచి ఆరోగ్యంలోకి క్షేమంగా నేను దాన్ని తిరిగి తెచ్చితిని. పచ్చని విశ్రాంతి పచ్చిక బయల్లోకి శాంతికరమైన జలముల యొద్దకు నేను అతన్ని తిరిగి తెచ్చితిని. సింహమును నా చేతులకు అప్పచెప్పిన దేవుడు గొర్రె పిల్లను అది తీసుకుని వెళ్తుండగా దాన్ని నేను చంపితిని. మరియు ఎలుగుబడిని చంపుటకు ఆయన నాకు అనుమతిచ్చాను కనుక పరలోకమందరి దేవుడు సున్నత లేని ఈ ఫిలిస్తీను చంపుటకు నాతో ఉండును అని అతడు చెప్పాడు. పరిశుద్ధాత్మక నాయకత్వం మనకు అవసరము. నా దినములు నాకు తెలియదు, ఎవరికి తెలియదు. గతించిన ఉదయము నేను నా పడక మీద పడుకుని ఉన్నాను, నిద్రపోయాను. జోసెఫ్ జబ్బుగా ఉన్నట్టుగా నేను కలకన్నాను. అతనికై నేను ప్రార్థన చేటుకై అతని ఎత్తుకున్నాను. నేను మేల్కొన్నప్పుడు
నేను ఎంతగానో కలవరపడిపోయాను. సరే, జోసెఫ్ జవ్వుబడిపోతాడేమో అని అనుకున్నాను. నేను చూశాను, నా ముందు ఒక నల్లని చిన్న నీడ లేక గోధుమ వర్ణపు ఛాయ వెడుతుంది. అది వెళుతున్నది. అది నా మాదిరిగానే కనిపిస్తున్నది. నేనది గమనించాను. దాని వెనుక ఒకరు తెల్లగా ఉన్నట్టు వస్తున్నారు. అది ఆయనే అయ్యున్నాడు. నా భార్య వైపు నేను చూశాను. ఆమె మేల్కొని ఉందా లేదా అని నేను ఆమెకు చూయించాలని. ఆమె దర్శనము చూడగలదు. అయితే ఆమె నిద్రపోతుంది. నేను అన్నాను, ఓ ప్రభువా, నన్ను క్షమించుము. అయితే అది నా జీవితము. నేను చేసిన ప్రతి దాని యొద్దకు నీవు నన్ను నడిపించవలసి ఉండెను. ప్రతి సమయమందు ఏది జరిగినప్పటికీ దాన్ని నీవే చేస్తున్నావని నేను అనుకుంటున్నాను. దానికి దూరంగా ఉండటకు సాతాను ప్రయత్నిస్తున్నాడని నేను గ్రహిస్తున్నాను. నేను అన్నాను, నీవు మాత్రమే నన్ను నడిపించగలిగితే. నేను చూస్తూ ఉండగా నేను ఎన్నడూ చూడనటువంటి అందమైన మనిషి ముఖమును నేను చూశాను. ఆయన ఎదురుగా ఉండి వెనక్కి చూస్తూ ఉన్నాడు. ఆయన చేయెత్తి నన్ను పట్టుకున్నాడు. నా వైపు కదలుట ఆరంభించాడు. దర్శనం నన్ను విడిచిపోయినది. గత ఆదివారం ఉదయం నేను పెందలకన్నే మేల్కొన్నాను. ఈ దర్శనం శనివారం. నేను ఎప్పుడూ భయపడుతూ ఉంటాను. చనిపోవటం గురించి నేను ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటాను. అది నాకు 50. నా సమయం ఎక్కువగా ఉండదని తలంచను. ఆ థియోఫనీ పరలోక సంబంధమైన శరీరం ఎలాగుంటుందా అని నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. నా ప్రశస్తమైన స్నేహితులను నేను చూడగలుగుతానా? చిన్న తెల్లని పొగమంచు వెళ్తుందని చెప్తాము. సహోదరు నెవిల్ అక్కడ వెళ్తున్నాడు అని, లేదా హలో సహోదరు బ్రహ్యాం అని అతడు చెప్పలేడు. మరి యేసు వచ్చినప్పుడు అప్పుడు తిరిగి నేను మనిషిని అవుతాను. నేను తరచుగా అది ఆలోచిస్తాను. నేను పశ్చిమ వైపున ఉన్నట్లుగా కలకన్నాను. నేను చిన్న సేజ్ బ్రష్ పొదలోని స్థలం నుండి వస్తున్నాను. నా భార్య నాతో ఉన్నది. మేము జల్లి చేపలు పడుతున్నాము. నేను ఆగిపోయి గవిని తెరచాను. ఆకాశాలు ఎంతో అందంగా ఉన్నవి. ఇక్కడ లోయలు ఎద్ద ఉన్నట్లుగా అవి కనిపించట్లేదు. అవి నీలిరంగు అందమైన తెల్లని మేఘాలు. నా భార్యతో నేను అన్నాను, హనీ, ఎంతో కాలం క్రితమే మనం ఇక్కడ ఉండవలసినది కదా. ఆమె అన్నది, బిడ్డల కొరకై మనము ఉండవలసి ఉన్నది బిల్లి అని అన్నది. నే అన్నాను, అదే. ఇక నేను మేల్కొన్నాను. నేను ఆలోచన చేశాను. నేను పెద్ద కలకంటున్నాను. ఎందుకో నేను ఆశ్చర్యపోయాను. నేను క్రిందగా చూశాను. ఆమె నా ప్రక్కలో పడుకునుంది. మీలో అనేక మంది చేసినట్లుగా నా దిండు మీద నుండి నేను లేచాను. పడక తలగడపైన నా చేతులు పెట్టుకున్నాను. వెనుక నా చేతులుంచుకున్నాను. ఈ విధంగా నేనక్కడ పడుకుని ఉన్నాను. నేను అనుకుంటున్నాను, సరే, ఆ తీరణ ఏమైంటుందా అని ఆశ్చర్యపడుతున్నాను. నాకు అప్పుడే 50. నేనేది ఇంకా చేయలేదు. ప్రభువుకు సహకరించినది ఏదైనా ఉంటే నేను మర్త్యులను కాదని నాకు తెలుసు. నా సమయంలో సగం గతించినది, లేదా సగం కంటే ఎక్కువ గతించినది. నా జన్లు కంటే అంత వయస్సు నేను జీవించాలంటే ఇంకా సగము సమయము అయిపోయింది. నేను చుట్టూ చూశాను. లేచుడుకు సంసిద్ధపడుతూ నేను ఇక్కడ పండుకుని ఉన్నాను. అది సుమారు 7 గంటలు. నేను అనుకున్నాను, నేను ఈ ఉదయం ఆలయానికి వెళ్ళాలనుకుంటున్నాను. నేను గొంతు బొంగురుపోతే సహోదరు నెవిల్ బోధనే నేను వినాలని ఆశపడుతున్నాను అని అనుకున్నాను. కనుక నేను అడిగాను, హనీ, నువ్వు మేల్కున్నావా? ఆమె ఘనద్రపోతుంది. మీరు దీన్ని పోగొట్టుకోకూడదని నేను కోరుతున్నాను. అది నన్ను మార్చినది. అప్పటి వలెనున్న సహోదరు బ్రహామును నేను కాదు. నేను చూశాను. ఒకటి అలాగే చెప్పుచున్నట్టు నేను విన్నాను. నీవు ఇప్పుడే ప్రారంభించావు. యుద్ధములో ముందుకు సాగు, ముందుకే కదలు. ఒక్క నిమిషము నా తల విదిలించుకున్నాను. ఓహో, బహుశా నేను ఇలాగూ తలచుచున్నానేమో. ఒక వ్యక్తి కొన్ని ఊహలు తెచ్చుకోగలడు తెలుసా? బహుశా అది నేను ఊహించానేమో అని అనుకున్నాను. యుద్ధములో ముందుకు సాగు, ముందుకు సాగు, ముందుకు సాగు నేననుకున్నాను. బహుశా నేను అది చెప్పవచ్చునేమో. నా పెదవులను నా నోటితో నొక్కి పట్టుకున్నాను.
నా నోటి మీద నా చేయి పెట్టుకున్నాను. అక్కడికి మరలా అది వచ్చినది. ముందుకు కదలి వెళ్ళు. రహదారి అంతమున ఏమున్నదో అది నీవు ఎరిగినట్లయితే గ్రహం స్నెల్లింగ్ లేక ఇంకొకరి వలె ఆ పాట ఈ విధముగా పాడిన వారి వలె నాకది అగుపించినది. అది ఇక్కడ అయినా మే ఇంకా మీరంతా పడుతారు. నా ఇంటిపైన దిగులు మరియు బహు విచారంతో ఉన్నాను. నేను యేసును చూడ ఆశపడుతున్నాను. ఆ మధురమైన ఓడరేవు గంటలు ఏకతాళం నేను వినాలని ఆశపడుతున్నాను. అది నా మార్గాన్ని కాంతివంతము చేయును, నా భయాలను తుడిచివేయును. ప్రభువా, కాలం యొక్క తెర ఆవల నన్ను చూడనిమ్ము. మందిరంలో అది పాడుట మీరు వినిన్నారు. ఒకటి చెప్పుట నేను విన్నాను. తెర ఆవల నీవు చూడాలని ఆశపడుతున్నావా? అది నాకెంతో సహకారమవుతున్నది అని నేను అడిగాను. నేను చూశాను. ఒక క్షణంలో, ఒక్కసారిగా, ఒక్క శ్వాసలోగా ఏటవాలుగా ఉన్న ఒక స్థలానికి నేను వచ్చాను. నేను వెనుకకు చూశాను. అక్కడ నేను పడకపై పండుకుని ఉన్నాను. ఇదొక వింతైన విషయం అని నేను అనుకున్నాను. ఇది మీకు మరలా చెప్పాలని నేను కోరను. ఇది నేను కాపురత్వం చేయుచున్న నా గొర్రెల ఎదుట, నా సంఘం ముందు ఇది ఉంచుతున్నాను. నేను ఈ శరీరముతో ఉన్నానో లేదో, లేక ఇది రూపం యొక్క మార్పో, ఇది నేను పొందినటువంటి దర్శనం వంటిది కాదు. నేను అక్కడ చూడగలిగాను. నేను ఇక్కడ చూడగలిగాను. నేను ఆ చిన్న స్థలాన్ని తాకినప్పుడు అంతమంది ప్రజలు పరుగులు తీస్తూ వచ్చుచుండట నేను ఏనాడూ చూడలేదు. ఓ మా ప్రియ సహోదరుడా అని అరుపులు అరుస్తున్నారు. నేను చూశాను. యవ్వనస్తులైన స్త్రీలు, బహుశా వారు ఆరంభ 20, 18 నుండి 20 వరకు ఉన్న వయస్కులు, వారు తమ చేతులు నా చుట్టూ చుట్టి మా ప్రియమైన సహోదరుడా అని కేకలు పెడుతున్నారు. ఇక్కడ యవ్వన పురుషులు వచ్చారు. నవ యవ్వన దశలో ఉన్నవారు వారు. చీకటి రాత్రిలో తలుక్కుమని మెరుస్తున్న నక్షత్రాల వలె వారి కన్నులు కాన్పిస్తున్నవి. వారి పళ్ళు ముచ్చుల వలె తెల్లగా ఉన్నవి. వారు నన్ను లాగుతూ కేకలు పెడుతూ, ఓ మా ప్రశస్తమైన సహోదరుడా అని అరుస్తూ ఉన్నారు. నేను ఆగిపోయాను. నేను చూశాను. నేను యవ్వనుడను. తిరిగి అక్కడ పడియున్న నా పాత శరీరమును వెనుకకు చూశాను. నా శిరస్సు వెనుక నా చేతుల్లో పెట్టుకుని ఉన్నాను. ఇది నాకు అర్థం కాదు అని నేనన్నాను. ఈ యవ్వన స్త్రీలు నా చుట్టూరా తమ చేతులు పెడుతున్నారు. ఇది మిశ్రితమైన సభికులని నేను గ్రహిస్తున్నాను. ఇది నేను ఆత్మిక మాధుర్యముతో, లావణ్యతతో నేను చెబుతున్నాను. మానవ భావన లేకుండా పురుషులు స్త్రీ చుట్టూ తమ చేతులుంచరు. అయితే అక్కడ అలాగు కాదు. అక్కడ నిన్న అనేది లేదు, రేపు అనేది లేదు. వారు అలసట చెందరు. అలాంటి అందమైన స్త్రీలను నా జీవితంలో నేను ఎన్నడూ చూడలేదు. వారి వెనుక నడుము క్రిందుగా వారి వెంట్రుకలు వేలాడుతూ ఉన్నవి. పాదముల వరకు పొడవైన వస్త్రాలు ధరించి ఉన్నారు. వారు అలా నన్ను హత్తుకుంటున్నారు. అది అక్కడ కూర్చున్న నా స్వంత చెల్లి హత్తుకున్నట్లుగా లేక ఆలింగనము చేసుకున్నట్లుగా కాదు. నేను వారిని ముద్దు పెట్టుకుంటం లేదు. వారు నన్ను ముద్దు పెట్టుకుంటలేదు. అది నాకు చెప్పడానికి పదములు లేనటువంటిది. అది చెప్పుడుకు నా యొద్ద మాటలు లేవు. పరిపూర్ణత అది దానిని తాకలేదు. దివ్యమైనది అది కూడా అది తాకలేదు. ఎక్కడి కూడా నేను ఎన్నడూ చెప్పలేనిది. నీవే అక్కడ ఉండవలసినది. నేను ఈ వైపునకు చూశాను, ఆ వైపునకు చూశాను. వేల మంది వారు వస్తున్నారు. నేను ఇది అర్థం చేసుకోను. ఇక్కడ హోప్ వచ్చినది. ఆమె నా మొదటి భార్య. ఆమె పరిగెత్తుకుని వచ్చినది. నా భర్త అని ఆమె చెప్పలేదు. నా ప్రశస్తమైన సహోదరుడా అని ఆమె చెప్పినది. ఆమె నన్ను ఆలింగనము చేసుకున్నప్పుడు, నన్ను ఆలింగనము చేసుకున్న వారిలో మరి ఒక స్త్రీ అక్కడే ఉన్నది. తర్వాత హోప్ ఈ స్త్రీని ఆలింగనము చేసుకున్నది. ఒకరినొకరు, హో ఇది ఒక వ్యత్యాసకరమైనదిగా ఉన్నదే అని నేను అనుకున్నాను. హో తిరిగి ఆ పాత పీనుక యుద్ధకు తిరిగి వెళ్ళాలని నేను కోరుతానా? అప్పుడు నేను చుట్టూ చూశాను. ఏంటిది అని అనుకున్నాను.
నేను మంచిగా బాగా చూశాను. నేనిది అర్థం చేసుకోలేకున్నాను అని అన్నాను నేను. అయితే గౌరవ అతిథిగా హోప్ కనిపించినది. ఆమె వేరే వ్యత్యాసంగా ఏమీ లేదు. అయితే కేవలము గౌరవ అతిథిగా ఆమె ఉన్నది. నాతో మాట్లాడిన ఒక స్వరాన్ని అప్పుడు నేను విన్నాను. అది గదిలో ఉన్నది. ఈ విధముగా చెప్పినది, పరిశుద్ధాత్మని గురించి నీవు మాట్లాడినది ఇది. ఇది సంపూర్ణమైన ప్రేమ. అది లేకుండా ఏది ఇందులో ప్రవేశించదు. నా బ్రతుకులో ముందు ఎన్నడూ ఉన్నదానికంటే నేను ఎక్కువగా తీర్మానించుకున్నాను. అక్కడికి చేరుటకు పరిపూర్ణ ప్రేమ కావలసి ఉన్నది. అక్కడ ద్వేషం లేదు, అక్కడ అలసట లేదు, అక్కడ మరణము లేదు, వ్యాధి ఇక ఎన్నడూ ఉండదు, చావు అక్కడ ఉండదు, నిన్ను ముసలివానిగా చేయనది ఏదీ లేదు, వారు ఏడ్వరు, అక్కడ ఒకటే ఆనందము. ఓ నా ప్రశస్తమైన సహోదరుడా, వారు నన్ను తీసుకుని ఒక పెద్ద ఎత్తైన స్థలంలో కూర్చుండబెట్టారు. నేను అనుకున్నాను, నేను కల కనుట లేదే, ఇక్కడ పడకపైన పరుండి ఉన్న నా శరీరం నేను చూస్తూ ఉన్నాను. వారు నన్ను అక్కడ కూర్చుండబెట్టారు. నేను అనుకున్నాను, నేను ఇక్కడ పైన కూర్చుండకూడదే. ఇక్కడ స్త్రీ పురుషులు వారి యొక్క నవయవ్వన వయస్సులో ఉన్నవారు. వారు రెండు వైపులా వచ్చి అరుపులు అరుస్తూ, ఒక స్త్రీ అక్కడ నిలబడి నా ప్రశస్త సహోదరుడా అని అరుపులు అరుస్తున్నది. ఓ నిన్ను ఇక్కడ చూచుచున్నందుకు మేము ఎంతగానో ఆనందంగా ఉన్నాము. ఇది నాకు అర్థం కాదు అని నేనన్నాను. అప్పుడు నాకు పైగా నుండి మాట్లాడుతున్న ఒక స్వరము, బైబిల్ గ్రంథములో అది ఇలాగ వ్రాయబడి ఉన్నది, నీకు తెలుసా? అది ప్రవక్తలు వారి జనులతో కలిసి ఏకమవుతారు. నేనన్నాను, అవును, అది లేఖనంలో ఉన్నది. సరే, నీవు నీ ప్రజలతో కూడుకున్నప్పుడు ఇదే అని చెప్పబడినది. అలాగైతే వారు నిజంగా ఉంటారా? నేను వారిని భావించగలనా? ఓ నిజంగా? నేను అడిగాను, అయితే మిలియన్ల మంది ఉన్నారు, వారు చాలా మంది బ్రెనహాములు కాదు? ఆ స్వరము చెప్పినది, వారు బ్రెనహాములు కాదు, వారు నీ వలన మార్పు చెందినవారు, వారు నీవు ప్రభువునొద్దకు నడిపించిన వారు. మరియు చెప్పబడినది, అక్కడున్న స్త్రీలలో కొందరు అందంగా ఉన్నారని నీవు ఆలోచిస్తున్నావే, ప్రభువునొద్దకు నీవు వారిని నడిపించినప్పుడు 90 సంవత్సరాల కంటే ఇంకా ఎక్కువగా ఉన్నవారు మా ప్రశస్తమైన సహోదరుడా అని వారు పిలుచుట్లో ఆశ్చర్యం ఏమీ లేదు. ఒక్కసారిగా వారందరూ కేకలు పెడుతూ అన్నారు, నీవు వెళ్ళనట్లయితే, నీవు వెళ్ళకపోతే మేమిక్కడ ఉండేటి వారము కాదు అని చెప్పారు. నేను చుట్టూ చూశాను. అనుకున్నాను, అరే నేను అది అర్థం చేసుకోలేను. నేను అడిగాను, ఓ యేసు ఎక్కడా? నేను ఆయన చూడాలని ఎంతగానో ఆశగా ఉన్నాను. వారు చెప్పారు, ఇప్పుడు ఆయన కొంచెం పైగా ఉన్నాడు, పైన అక్కడ అని చెప్పారు. ఒక దినాన నీ యొద్దకు వచ్చును. అవునా? ఇంకా చెప్పారు, నీవొక నాయకుడుగా పంపబడ్డావు అని చెప్పారు. దేవుడు వచ్చును. ఆయన వచ్చినప్పుడు వారికి నీవు చేసిన బోధన బట్టి ఆయన నిన్ను తీర్పు తీర్చును. మొదట వారు లోపల ఉన్నారా లేక బయట? నీ బోధ ప్రకారముగా వారు లోపలకు వెడతారు. నేను చెప్పాను, నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. పౌలు ఆ విధంగా నిలబడవలసి ఉన్నదా? పేతురు ఈ విధముగానే నిలబడవలసి ఉన్నదా? అవును, నేను చెప్పాను. అలాగైతే వారు బోధించిన ప్రతి వాక్యమును నేను బోధించాను. దాని నుండి నేను ఏదీ విభజించలేదు. ఒక్క ప్రక్కకు మరో ప్రక్కకు. అక్కడ వారు యేసుక్రీస్తునామమున బాప్తిసమిచ్చారు, నేను కూడా చేశాను. వారు అక్కడ పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి బోధించారు, నేను చేశాను. వారు ఏది బోధించారో అది నేను చేశాను. ఆ ప్రజలు అరుపులు అరుస్తూ అన్నారు, మాకది తెలుసును. ఒకానొక దినమున తిరిగి భూమికి నీతో వచ్చేదమని మాకు తెలుసు. ఇంకా చెప్పారు, యేసు వచ్చును, మాకు నీవు బోధించిన వాక్యును బట్టి నీవు తీర్పు తీర్చబడతావు. ఆ తరువాత నీవు ఆ సమయమందు, అది నీదైన సమయమందు అంగీకరించబడినట్లయితే అన్నారు, అప్పుడు నీవు మమ్ములను నీ పరిచర్య యొక్క విజయ కేతనములుగా ఆయనకు సమర్పణ చేస్తావు.
ఇంకా చెప్పారు, ఆయన యొద్దకు నీవు మమ్మలను నడిపిస్తావు, మరియు అందరము కలిసి నిరంతరము జీవించడానికి తిరిగి భూమి మీదికి మనం వెళుతాము. నేను అడిగాను, నేను ఇప్పుడు తిరిగి వెళ్ళవలసినదేనా? అవును. అయితే ముందుకు సాగిపో. నేను చూశాను, ఇంకా వచ్చుచు నన్ను ఆలింగనం చేసుకుంటానికి ఆశపడుతూ, మా ప్రశస్తమైన సహోదరుడా అని అరుపులు అరుచుతున్న ప్రజలను నేను చూడగలిగినంతగా నేను చూశాను. వెంటనే ఒక స్వరము చెప్పాడు, నీవు ప్రేమించినదంతా మరియు నిన్ను ప్రేమించినదంతా దేవుడు ఇక్కడ నీకు ఇచ్చి ఉన్నాడు. మరి నేను చూశాను, ఇక్కడ నడుచుకుంటూ నా పాత కుక్క వచ్చినది. ఇక్కడ నా గుర్రం వచ్చి నా భుజం పైన తన తలపెట్టి నాకుతున్నది. ఇలాగ చెప్పబడినది, నీవు ప్రేమించినవన్నీ, నిన్ను ప్రేమించినవన్నీ నీ పరిచర్య ద్వారా వాటినన్నిటినీ దేవుడు నీ చేతులకిచ్చాడు. ఆ అందమైన స్థలంలోకి నాకు నేను కదలి వెళ్తున్నట్లుగా నేను భావించాను. నేను చుట్టూ చూశాను. హనీ, నువ్వు మేల్కొనవా అని అడిగాను. ఆమె ఇంకా నిద్రపోతూనే ఉన్నది. నేను అనుకున్నాను, ఓ దేవా, నాకు సహాయము చెయ్యి. ఓ దేవా, ఒక్క వాక్యముతో కూడా నేను రాజీ పడకున్నట్లు నన్ను చేయము. ఆ వాక్యం మీదనే నన్ను నిలబడనిమ్ము. దానినే నన్ను బోధింపనీయము. ఏది వచ్చినా ఏది పోయినా నాకు లెక్కలేదు. ఎవరేమి చేసినా నాకు అనవసరం. ఎంతమంది కీషు కుమారులు లేచినా, ఎంతమంది అది ఇది మరొకటి వచ్చినా నాకు అనవసరం. ప్రభువా, ఆ స్థలములోకి నన్ను ముందుకు సాగిపోనిమ్ము. నా బైబిల్ గ్రంథము నా ముందుంచి నేను చెప్తున్నాను. ఏ ఉదయం 4 సంవత్సరాల వయస్సు కలిగి నేను పెంచి పెద్ద చేయవలసిన చిన్న బాలుడు అక్కడ నాకున్నాడు. నాకు 9 సంవత్సరాల వయస్సు కలిగిన బాలిక ఉన్నది. ఒక చిన్న వయస్సు. అందుకై నేను ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రభు మార్గముకు తిరిగినవారు, దేవా, దేవుని శిక్షణలో వారిని పెంచుటకు నన్ను బ్రతుకునిమ్ము. దానికి పైగా 90 సంవత్సరాల వయస్సు కలిగిన స్త్రీలు, పురుషులు ప్రపంచమంతా నా వైపు చూచి కేకలు పెడుతున్నట్లుగా ఉన్నారు. నీవు వెళ్ళకపోతే మేము ఇక్కడ ఉండేవారము కాదు అని. దేవా, యుద్ధ భూమి యందు నన్ను ముందుకు సాగని. అయితే అది మరణం వచ్చుటయా? నేనిక ఉండను. ఈ క్షయితల నుండి, ఈ అగౌరవుల నుండి ప్రవేశించుట అది యొక్క ఆనందమవుతున్నది, అది యొక్క సంతోషమవుతున్నది. ఆ పైన ఒక 100 బిలియన్ల మైళ్ళ ఎత్తున చౌకు భవనమును నేను కడితే అది పరిపూర్ణ ప్రేమ. ఈ వైపున ప్రతి మెట్టి కూడా ఎరికవుతున్నది. మేమిప్పుడు ఎక్కడ ఉన్నామో అక్కడికి వచ్చు వరకు అది కేవలం శిథిలమైన నీడ అవుతున్నది. ఒకచోట ఏదో ఉన్నదని మనం భావన కలిగి తాకగలిగినది అదేదో మనకు తెలియదు. ఓ నా ప్రశస్తమైన స్నేహితులారా, నా ప్రియులారా, నా సువార్త యొక్క ప్రియమైన వారలారా, దేవునికై నేను కనిన నా బిడ్డలారా, మీ పాస్టర్ గారైనా నా మాట వినుడి. మీకది నేను వివరించగలిగిన ఒక మార్గం ఒకటి నాకు కావాలని నేను కోరుకుంటున్నాను. ఏ మాటలు లేవు, దానిని నేను కనుగొనలేకున్నాను. అవి ఎక్కడా కనబడలేదు. అయితే ఈ ఆఖరి ఉచ్ఛ్వాస వెనుక మీరు ఎన్నడూ ఎరుగని అతి మహిమకరమైన విషయం ఒకటి ఉన్నది. నేనది చెయ్యలేను. అయితే స్నేహితుడా, నీవేమి చేసినప్పటికీ నీవు పరిపూర్ణ ప్రేమ పొందుకునే వరకు ప్రతిదీ ప్రక్కన నెట్టు. ప్రతి దానిని, ప్రతి శత్రువుని, ప్రతి వస్తువును నీవు ప్రేమించగల స్థలమునకు నీవు రా. అక్కడ ఒక సందర్శనం నన్ను కొత్త వ్యక్తినిగా చేసినది. నేను అప్పట్లో ఉన్న అదే సహోదరుడు బ్రెనహామును నేను ఎన్నడూ అలాగ ఉండలేను. విమానాలు కూలిపోయినా, ప్రకాశిస్తున్న మెరుపులైనా, వేగుతూచువాడు నాపై తుపాకీ పెట్టినా, అది ఏమైనప్పటికీ అది లెక్కలేదు. దేవుని కృపను బట్టి నేను యుద్ధంలో ముందుకు సాగిపోబోతున్నాను. ఎందుకనగా నేను ప్రతి సృష్టికి, ప్రతి వ్యక్తికి సువార్తను బోధించాను. దురాననున్న రమ్యమైన దేశానికి వారిని బలవంతము చేశాను. అది కఠినంగా కనిపించవచ్చును,
అది ఎంతో ఎక్కువైన బలమును తీసుకోవచ్చును. ఎంత సమయం పడుతుందో నాకు తెలియదు. భౌతికంగా మాట్లాడుకుంటున్నాము, నాకు తెలియదు. గత దినం నా యొక్క పరీక్షలో అతడు చెప్పాడు, నీవు 25 సంవత్సరాల కఠినమైన మంచి బ్రతుకును నీవు కలిగి ఉన్నావు. నువ్వు బలంగా ఉన్నావు. అది నాకు సహాయం చేసినది. అయితే అది కాదు, అది కాదు. అది ఇక్కడ లోపలినది ఒకటి. ఈ క్షయత అక్షతను ధరించుకోవలసి ఉన్నది. ఈ మత్యమనేది అమర్థ్యమైనది ధరించుకోవలసి ఉన్నది. కేశు కుమారులు పుట్టవచ్చును, అన్ని మంచి కార్యాలు వారు చేస్తారు. పేదలకు ధర్మము చేయుట, ఇచ్చుట, దాని గురించి చెడ్డగా నేనేమి చెప్పట్లేదు. అయితే జ్ఞాపకముంచుకో, నీవు కూడా ప్రవచింతువు అని సౌలుతో సమూయేలు ఎందుకు చెప్పెను? ఆ మనుషుల్లో అనేకులు గొప్పవారు, బలాఢ్యులైన బోధకులు ఉన్నారు. ప్రధాన దూత వలె వాక్యమును బోధించగలరు. అయినప్పటికీ అది దేవుని చిత్తము కాదు. దేవుడు వారు రాజు కావాలి. సహోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్మ నిన్ను నడిపించనివు. ఓ క్షణం మనం తల వంచుకుందాము. నేను ఇంటిపైన ఎంతో దిగులుతోనూ బహు విచారణతోనూ ఉన్నాను. నేను యేసును చూడ ఆశపడుతున్నాను. ఆ మధురమైన ఓడరేవు గంటలు ఏకతాళం నేను వినాలనుకుంటున్నాను. అది నా మార్గాన్ని కాంతివంతము చెయ్యను, నా భయాలను తుడిచివేయను. ప్రభువా, కాలం యొక్క తెర ఆవల మమ్ము చూడనిమ్ము. ప్రభువా, దుఃఖము భయము తెర ఆవల నన్ను చూడనిమ్ము. సూర్య తేజస్సుతో ఉన్న వాతావరణమును నన్ను నిదానించి చూడనిమ్ము. అది మా విశ్వాసాన్ని దృఢపరుస్తుంది, మా సమస్త భయాన్ని తుడిచివేస్తున్నది. ప్రభువా, కాలం యొక్క తెర ఆవలను వారిని చూడనిమ్ము. ప్రభువా, నేను నిజంగా నిశ్చయతో ఉన్నాను. ఈ చిన్న సంఘము ఈ ఉదయం తెర ఆవల చూచినట్లయితే వారి మధ్య ఎటువంటి బాధ ఉండదు. అలాంటిది అక్కడ ఉండదు. ఏ వ్యాధి ఏదీ ఉండదు. పరిపూర్ణత తప్ప మరొకటి ఉండదు. అది ఒక ఊపిరి పీల్చు మాత్రమే, లేక ఒక శ్వాస మాత్రమే. ఇక్కడకు అక్కడకు, ముసలి వయసు నుండి యవ్వనానికి, కాలము నుండి నిత్యత్వములోకి, రేపటి అలసట్లో నుండి, గత దినం యొక్క దుఃఖములో నుండి, పరిపూర్ణతలోనున్న నిత్యత్వం యొక్క ప్రస్తుతమను కాలం వరకు. దేవా, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తిని నీవు ఆశీర్వదించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ మార్గాన ప్రభువా, నిన్ను ఎరిగిన వారు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే వారిని, తండ్రి, నిజంగా ఆ విధమైన ప్రేమ, తిరిగి జన్మించిన క్రొత్త జన్మ లేకుండా ఆ పరిశుద్ధ స్థలంలో ఎవరూ ప్రవేశించరు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. అది నిజమేనని మాకు తెలుసును. మేము విశ్వాసం ద్వారా పర్వతాలు కదిలించినా అది లెక్క కాదు. ఘనమైన కార్యాలు చేసినా అక్కడ అది లేకుండా దూరాన ఉన్న ఆ గొప్ప నిచ్చెనను మేము ఎక్కలేము. అయితే దానితో ఈ భూసంబంధమైన చింతనలకు పైగా అది మమ్మల్ని పైకెత్తుతున్నది. తండ్రి, ఇక్కడ ఉన్న వారిని నీవు దీవించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం ఇక్కడ నా మాట విన్న ప్రతి వ్యక్తి పురాతన కాలపు సమూయేలు వలె, ప్రభువా, నీవే నా సాక్ష్యమని ఈ సత్యమును తెలియచేయును. సత్యమును కాక నీ నామమున నేనేదైనా చెప్పితినా వారే తీర్పురలు. ప్రభువా, ఆ దేశానికి నీవు నన్ను తీసుకుని వెళుతువని నేను ఇప్పుడు వారికి చెబుతాను. అది సత్యమని నీకు తెలియను. ఎప్పుడు తండ్రి, నిన్ను ఎరిగిన వారు ఒకరున్నట్లయితే, ప్రభువా, నీ చిత్తము నా చిత్తమన్నట్టు నాలో అది పెట్టుము అని ఈ ఘడియలో వారిది చెప్పుదురు కాక. తండ్రి, అనుగ్రహము చూపుము. ఇప్పుడు మీరు తల్ల వంచుటగని మీ చేతులు పైకెత్తి, సహోదర అబ్రహాం, దేవుని చిత్తము నాలో ఉండుటకు నాకై ప్రార్థిస్తారా అని చెప్పగలరా? మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అక్కడే మంచిగా ఉండండి. దేవా, ఈ దినమున నా హృదయంలో నుండి లోక విషయాలన్నీ విసర్జిస్తున్నాను. నా జీవితకాలమంతా నిన్ను ప్రేమించడానికి, నిన్ను సేవించుటకు ప్రతి దానిని నేను విసర్జిస్తున్నాను అని నీవు ఎందుకు చెప్పకూడదు తండ్రితో? ఈ దినమున ఇక్కడ నుండి నీ బైబిల్ గ్రంథంలోని ప్రతి లేఖనమును నిన్ను వెంబడిస్తాను. నీవు క్రైస్తవ బాప్తిసము పొందకపోయినట్లయితే, ప్రభువా, నేను చేస్తాను. నీవు ఇంకా పరిశుద్ధాత్మను పొందకపోతే, నీవు దాన్ని పొందుకున్నప్పుడు అది నీకు తెలుసు. అది నీకు అవసరమైన ప్రేమ నిశ్చయతను అనుగ్రహిస్తుంది. నీవు వ్యత్యాసకరంగా ఉండవచ్చును.
ఉద్రేకాలు నీవు కలిగి ఉండవచ్చును. నీవు కేకలు వేసి భాషలతో మాట్లాడి ఉండవచ్చును. మంచిదే అది. అయితే దైవిక ప్రేమ అచ్చట లేకపోతే ఇప్పుడు నీవు నన్ను నమ్మి ఇలా చెప్పు, ప్రభువా, నీ ఆత్మను చేరు రీతిగా నా హృదయములోనూ నా ఆత్మలోనూ అది పెట్టు. తద్వారా నేను ప్రేమించి గౌరవించి ఆ దైవిక ప్రేమను ఈ దినమున నా హృదయంలో కలిగినట్లుగా చేయును. నా ఆఖరి శ్వాస నేను విడిచినప్పుడు అది నన్ను ఆ దేశానికి తీసుకుని వెళ్ళను. మనం ప్రార్థిద్దాం. ఇప్పుడు నీకు నీవే ప్రార్థించుము. నీ స్వంత మార్గాన ప్రార్థించుము. అది నీకు చేయమని దేవుని అడుగు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను మిమ్ము ప్రేమిస్తున్నాను. కష్టపడి బిడ్డలను పోషించుకొనుచున్నా, ఇక్కడ కూర్చుని ఉన్న తల నరిసిన పురుషులైన మీరు, నా ప్రశస్తమైన వరలారా, మీ కళ్ళ నుండి ధారాలుగా కన్నీరు కారుచున్న దీనులైన వృద్ధ తల్లులైన మీరు, ప్రియమైన సహోదరి, ఇది నిశ్చయమని నేను తెలుపుతున్నాను. దూరాన, అదిగో అక్కడ, ఆ శ్వాస వంటిది ఇది కాదు. నేను నమ్ముతున్నాను. అది ఖచ్చితంగా గదిలోనే ఉన్నది. అది మనము నివసించు పరిమాణమే ఉన్నది. ఇప్పుడు మనం జీవిస్తున్నది కేవలం శిథిలమైపోయినది. అయితే ప్రభువా, నాలో నీ చిత్తమును కాక మనం కలిసి ప్రార్థిస్తుండగా నీవు ప్రార్థించు. భయభక్తులతో ప్రభువా, నీ వాక్యమును నీ పరిశుద్ధాత్మను ఆధారము చేసుకుని మా జన్మ ఎక్కడి నుండి వచ్చునో మేము ఎరిగినందులకు మేమెంతగానో ఆనందిస్తున్నాము. మేము మనుష్యేచ్ఛ వలనను శరీరేచ్ఛ వలనను పుట్టలేదు, కానీ దేవుని చిత్తం వల్ల పుట్టిన వారము మేము అని మేము సంతోషిస్తున్నాము. తండ్రి, వేరు ఎవరైతే నీ క్షమా కృపను అడుగుతున్నారో అది నీ ఆత్మ ఆ పని చేయునని ప్రభువా ఈ దినాన అడుగుచున్నాము. అది చేయుటకు నాకెటువంటి మార్గము లేదు. నేను కేవలం మానవుడను, మరి యొక్క కీషు కుమారుడును. అయితే మాకు పరిశుద్ధాత్మ అగు నీవు కావలసి ఉన్నది. దేవా, వాక్యం యొక్క సత్యమును ఎవరైతే చెప్పారో అట్టి సమయల వలె నేను ఉందును కాక. ఇంతవరకు దాన్ని నీవు రుజువు చేశావు. నేను నీ ఎడల నమ్మకస్తునిగా ఉండినంత వరకు నీవు దానిని కొనసాగించదవని నేను నమ్ముతున్నాను. తండ్రి, వారందరూ నిత్యజీవాన్ని పొందుకుందురు కాక. ఈ రోజు వారి నుండి ఎన్నడూ దూరము కాకును కాక. వారు ఈ లోకమును విడిచే ఘడియలో నేను వారికి ఏమైతే చెప్పింటునో ఇది వారికి వాస్తవగా తెరవబడును కాక. మర్చులుగా ఈ రోజు ఇక్కడ కూర్చొని మా గడియారం వైపు చూస్తున్నాము. మా మధ్యాహ్నం వేళ భోజన వైపు ఆలోచన చేస్తున్నాము. రేపటి పని గుర్చి, జీవిత భారములు బాధ్యతల గుర్చి తలస్తున్నాము. అవి అప్పుడు ఉండవు. అవన్నీ చెదిరిపోతవి. అక్కడ చింతనలు ఉండవు. మరి నిత్యత్వంలోకి ఘనమైన ఆనందమే ఉంటున్నది. తండ్రి, ప్రతి ఒక్కరికి వారికి అటువంటి జీవితాన్ని దయచేయము. తండ్రి, ఇది నేను అడుగుతున్నాను. ఈ ఉదయం ఇక్కడ ఉండి నేను చెప్పిన ఈ దర్శనం విన్న ప్రతి వ్యక్తి ఆ మరోవైపున నేను వారిని కలుసుకుందును కాక. స్త్రీలు కూడా పురుషులు ఎవరైతే నాతో ఏకీవించలేదో అయినప్పటికీ, అయితే తండ్రి, అది మా మార్గమునకు అడ్డు రాకుండాను కాక. మేమక్కడ వారిని కలుసుకుందుము కాక. వారు కూడా పరిగెత్తుదురు కాక. మా ప్రశస్తమైన సహోదరుడా అని కేకలు పెడుతూ ఒకరిని ఒకరము కౌగిలించుకుందుము కాక. ప్రభువా, అక్కడ చూపించబడిన రీతిగానే ఉండును కాక. నేను ప్రేమించు వారందరి ఎడలా, నన్ను ప్రేమించు వారి అందరిలా అలాగే ఉండును కాక. ప్రభువా, అది ఆ విధముగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. వారందరినీ నేను ప్రేమిస్తున్నాను. తండ్రి, వారు అగుపడుదురు కాక. ఇప్పుడు వారికి నిత్యజీవము కావాలని నేను అనుచున్నాను. వారికి నిత్యజీవము కావాలని నేను అనుచున్నాను. దాన్ని అంగీకరించుటకు వారి వంతు వారు నిర్వర్తించుదురు కాక. అది యేసు నామమున అడుగుచున్నాను. ఆమేన్. రోగుల కొరకై ప్రార్థించడానికి కొద్ది నిమిషాలు మనకున్నవి. ఇక్కడ రోగిగా ఉన్నటువంటి చిన్న అమ్మాయి, కుర్చీలో కూర్చున్న ఒక స్త్రీని నేను చూస్తున్నాను. నా అతి ప్రశస్తమైన సహోదరులారా, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. ఏమి జరిగిందో నాకు తెలియదు. అయితే నేను చనిపోవునప్పుడు తిరిగి వెళ్ళుటకు అక్కడకు దేవుడు అనుమతించును కాక. నేను ఎక్కడ ఉండాలని కోరుతున్నానో ఆ స్థలమునకు నేను వెళ్ళదును కాక. అది ఎక్కడున్నప్పటికీ మూడవ ఆకాశానికి ఎక్కిపోయిన పౌలును
పోల్చుకుంటానికి నేను ప్రయత్నం చేయట్లేదు. అది నేను చెప్పుట్లేదు. ఆయన నన్ను ప్రోత్సాహపరచుటకు ప్రయత్నిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. నన్ను ముందుకు త్రోయుటకు ఆయన నాకొక చిన్నది ఇచ్చుచున్నాడని నేను నమ్ముతున్నాను. రాబోతున్న నా క్రొత్త పరిచర్యకు. ఇక్కడే ఒకటి నేను చదివినట్లయితే అది అమర్యాదకరంగా కనిపిస్తుందా? అది మంచిదేనా? దేశం యొక్క ప్రావీణ్యత కలిగిన మ్యాగజిన్లోనిది ఒకటి. బిల్లీ గ్రహము ది ఆఫ్రికన్స్ టైమ్స్, ఫిబ్రవరి 15, 1960, మొదటి పేజీలో డాక్టర్ బిల్లీ గ్రహం ఇన్వైటెడ్ టు ఇస్లాం. ఇస్లాముకు డాక్టర్ బిల్లీ గ్రహం ఆహ్వానించబడుట. శీర్ష యొక్క రచయితయగు మొస్లాం మహమ్మడన్ క్రీస్తు యొక్క సువార్త ప్రకటన వలన అద్భుతాలు జరుగునని అతడు తలంచాడు. క్రీస్తు నిన్న నేడు యుగయుగములు ఒక్కడి రీతిగా ఉన్నాడు అని మేము ఉదహరించాము. అది ఇది. క్రీస్తు ఆయన అనుచరులకు వాగ్దానం చేసినప్పుడు ఆయన చెప్పియున్నాడు, నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయను. బైబిల్ గ్రంథంలో ఉన్న క్రీస్తు యొక్క విశేషణములు లేక మహిమలు, ఆ కార్యములు సంఘము ఎప్పుడైనా చేసినదా? ఈ రోజు అది చేయగలదా? ప్రసిద్ధమైన ఏ సంఘమైనను క్రీస్తు చేసిన అద్భుత కార్యాలను సగమైనా జరిగించగలదా? గొప్ప కార్యములని చెప్పుడు కాదు. వ్యక్తిగతముగా ఖ్యాతిగా చెప్పుకునే క్రైస్తవ న్యాయవాది చనిపోయిన ఒకరిని భౌతిక ప్రాణం వచ్చుటకై లేపగలవా? సముద్రం పైన నడవగలవా? రోగిని స్వస్థపరిచి గుడ్డి వారిని చూపు ఇవ్వగలవా? పైన ఉదహరించిన పొరపాటు ప్రకారము మొహమ్మదుని ప్రకటన చేయుట ఇది కాదా? లేక క్రీస్తు యొక్క పరీక్ష? కొందరి వివరణ ప్రకారంగా అనుకునే వెంబడించేవారు లేక నీ సొంత నమ్మకమా? ముస్లింల వ్యాసమంతా ఒకదాని తర్వాత ఒకటి పోగొట్టుకున్న వివరణ. వారు ఏ ముస్లింను హీనపరిచారు, అయితే అతడు నిజమే. అయితే ఇక్కడ వారు ఏమని చెప్పవలసి ఉండినదనగా, ఉత్తమమైన జవాబు బైబిల్ గ్రంథాన్ని చదువుట. ఖురాన్ను పోల్చుట వలన ఖురాన్ గణహీనపరచబడినది. మహమ్మద్ యొక్క వాదన ఏదంటే క్రైస్తవును మించి ఘనత తెచ్చుకునుట, ముందడుగు వేయుట కేవలము బొంబాస్టిక్, డప్పాలు, వ్యర్థ మాటలు ఓహ్ అని నేను అనుకుంటున్నాను. ఆయనను సంఘానికి సంబంధించిన అద్భుతాలను గురించి రచయిత ప్రాముఖ్యాంశాన్ని తాకాడు. అయితే ఇక్కడ మరలా రచయిత నిజాయితీని మనము అనుమానిస్తున్నాము. 10,000 మంది క్రీస్తును రక్షకునిగా స్వీకరించిన దక్షిణాఫ్రికాలో ముస్లింల ఎదుట రెవరెండ్ విలియం బ్రెన్హామ్ చేసిన అద్భుతాలను తర్కిస్తూ ఎత్తిచూపుట వలన అతని నిజాయితీని శంకిస్తున్నాము. దక్షిణాఫ్రికాలోని డర్బన్లో, ప్రపంచంలోని ప్రతి చోట విలియం బ్రెన్హామ్ యొక్క పరిచర్యలోను, టిఎల్ ఆస్మాన్ తూర్పు ఆఫ్రికాలో బిల్లీ గ్రహాం కొరకు 100 రూపాయలు మనం నిలబడదాం. ప్రశ్నాంశమును మనం మాట్లాడాము. ఈ ప్రశ్నాంశనకు విలువ లేదు. అయితే దాని యొక్క ప్రతి ముక్క మధ్యలో అతను నాతో చెప్పాడు, మేము వెర్రివారమని, మేము చేస్తున్నదేదో ఎరుగుని వారమని అన్నాడు. వారి సొంత పత్రికలో ఏ విధంగానైనా వారు సాక్ష్యం చెప్పవలసి ఉండెను, దేవుడిది చేసినని. దేవుడు ఎల్లప్పుడూ ఎలాగుంటాడో ఈరోజు అంతే దేవుడు. వారది నమ్మలేదని, వారది చూడలేదని నీవు తలంచుకోవద్దు. అది దాచబడదు. అది యొక్క మూలన జరిగినది కాదు. వందల వేల కొలది ప్రజలు అక్కడ కూర్చొని దాన్ని కనిపెట్టారు. ఆ అంగవిహీనుడకు వంగిపోయిన అబ్బాయి అక్కడికి వచ్చినప్పుడు వారు చూశారు. పరిశుద్ధాత్మ అతని జీవితాన్ని గూర్చి మొదలైన విషయాలు చెప్పినప్పుడు అక్కడ ఏమి జరిగిందో వారు చూశారు. 10,000 మంది ముస్లింలు నేల మీద పడి నిర్ద్వందంగా యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు చూశారు. మనకింకా టిఎల్ ఆస్మాన్ మొదలైన వారు ఉన్నారు, గొర్రె యొక్క ఆహారాన్ని ఇచ్చువారు. ఇంకా ముస్లింల యొద్దకు సహోదరు ఆస్మాన్ వెళ్ళలేదని నేను అనుకుంటున్నాను. వారెంతో ప్రధానమైన వారని చెప్పుకుంటున్నారు. అయితే సింహము నుండి గొర్రెను తప్పించగల దేవుడు, ఎలుగుబట్టి నుండి గొర్రెను తప్పించగల దేవుడు
ఇంకా మనకున్నాడు. అది వారు వ్రాయటం వలన, అది వారు గుర్తించడం వలన నేనది తెలుసుకుంటానికి నాకెంతో మేలు చేసినది. లేదు, వారికవి లేవని వారు తలస్తున్నారు. వారు వేపు చూయించి వెళ్ళిపోతున్నారు. ఆ రోజులు గతించిపోయినవని చెప్తున్నారు. ఆ ముస్లిం చెప్పాడు, అవి ఎలాగూ గతించినవా? అలాగేట్లయితే బైబిల్ అంతా కూడా గతించిపోయినదే. మీరంతా తప్పు. మీరొక మనిషిని ఆరాధిస్తున్నారు, చనిపోయిన ఒక మనిషిని. ఆయన పేరు యేసు. ఆయన చనిపోయాడు చాలా సంవత్సరాల క్రితము. ఆయన పునరుద్ధానుడయ్యాడన్న విషయాలు అలాంటివేమీ లేవు. అయితే దర్భణ కూటములో అది వారు చెప్పలేకపోయారు. అక్కడ ఆయన నిలబడి ఆయన ఏమి చేశాడో అదే విషయాన్ని చేశాడు. వారికి రుజువు చేశాడు. చిట్టు చివరకు సంఘ శాఖలు తిరిగి రావలసి ఉండెను. చివరకు ఏ వ్యక్తి అయితే వ్రాసి నాతో చెప్పాడో, ఏ విధముగా బైబిల్ కూర్చిన నా బోధన నకలు నేను చేయవలసి ఉండేనని చెప్పాడో, అతడే వారి పత్రికల్లో ఇది వ్రాయవలసి వచ్చను. ఏ విధంగానైనా వారు స్తుతించినట్లుగా దేవుడు వారిని చేయును. ఏ విధంగానైనా అవునది నిజం, ఆయన్ని వారు స్తుతించినట్లుగా చేయును. నీకొక చిన్న బిడ్డను కలిగి ఉన్నావు. నీవు వ్యాధితో ఉన్న అమ్మాయి ఇక్కడ కూర్చుని ఉన్నది. ఆమె నీ బిడ్డ. సహోదరి, ఏంటి జబ్బు? అమ్మా, మెదడు జబ్బు. ఓ అవునా? ఆగస్టుకు 4 సంవత్సరాలు. ఓ, మెరింగో నుండి లేదా మరొక చోటు నుండి వచ్చినదా? పోలియో. ఈ బాలకేనా? అలాగైతే తల్లి అమ్మాయిని రక్షించగల ఒకే ఒక విషయం, అదేదనగా దేవుడు ఆమెను ఎరుగును. అందును బట్టి నాకెంతో సంతోషం. సహోదరు నెవిల్, ఆమె కొరకే ప్రార్థించడానికి అక్కడ కిందకి వెళ్ళవా? సహోదరు నెవిల్, ఆమెకే ప్రార్థించుటకు క్రిందకు వెళ్ళాడు కనుక ఆమె కొరకు నెమ్మదిగా ఉన్నది. గొర్రెల ఆహారం ఎరిగిన గొర్రెల కాపురులు ఇంకా ఉన్నారు. ప్రేమిన సహోదరి, ఏంటి జబ్బు? అక్కడ కుర్చీలో కూర్చున్న నీవు క్యాన్సర్. మంచిది. ఒకటి నేను అడిగితే బహుశా ఇక్కడ కావచ్చును. క్యాన్సర్ ద్వారా ఎంతమంది ఇక్కడున్న వారు స్వస్థత పొందారు? మీ చేతులు పైకెత్తండి. సహోదరి, ఇటు చూడు. దేవుడే స్వస్థపరచువాడు. మనకు తెలుసును. నేనెక్కడికి వెళ్ళిపోయి ఆ బాలిక యొక్క మెదడు జబ్బును తీసివేసి నేను బాగు చేస్తానని మీతో చెప్పినట్లయితే నేను మీకు తప్పు చెప్పిన వాడిని అవుతాను. లేదా ఆ స్త్రీలో నుండి క్యాన్సర్ తీసివేస్తానంటే, అయితే ఒకటి నాకు తెలుసు, అక్కడ ఒక ఎలుగుబంటి ఉన్నది. ఒక క్యాన్సర్, కణితి జబ్బు, గుడితనం, చివరికి మరణం. ఒకరోజు కొన్ని దేవుని గొర్రెలను అవి గట్టిగా పట్టుకున్నవి. దేవుని శక్తితో నేను వెళ్ళిపోయి నేను దాన్ని చంపి ఆ గొర్రెను తిరిగి తీసుకుని వచ్చాను. అవునది నిజం. ఈ రోజు మనము ముందుకు వెళ్దాము. ఏదో ఒక గొప్పవాని చేత కాదు, గొప్పదాని చేత కాదు, ఫలానా అని కాదు. నేను సాధారణమైన ప్రార్థనా వడిసెలతో వెళ్తాను. ఆయన దానిని తిరిగి తీసుకుని వస్తాడు. నీవది నమ్ముతున్నావా? నమ్ముతావా సహోదరి? నీవు కూడా నమ్ముతావా? నీవు నమ్ముతావా సహోదరి? మీలో ఎంతమంది మీ హృదయంతో ఇప్పుడు నమ్ముతున్నారు? ఓన్లీ బిలీవ్, నమ్మిక మాత్రం ఉంచము అన్నది పియానిస్ట్ వాయిస్తుండగా, ప్రేమైన దేవా, ఒక అందమైన యవ్వన స్త్రీ ఇక్కడ పడి ఉన్నది. ఎన్నడూ నడవనటువంటిది, లేక తిరగలేనటువంటిది. నీవు ఆమెకు సహాయము చేస్తే తప్ప శత్రువు ఆమెను పట్టుకున్నాడు. ఎటువంటి వైద్యుని యొక్క పరీక్ష ఆమె దాటిపోయినది. దూరాన కాల నియమములలో శత్రువు ఆమెను తటాల్లా లాక్కున్నాడు. చివరికి ఒక వైద్యుడు ఏమి చేయలంతగా. అయితే ప్రభువా, ఆమె నీకు దూరంగా లేదు. నీవు ఎక్కడ చేయి పెట్టగలవో అక్కడే ఆమె ఉన్నది. దేవుని వాక్యం ఆధారం చేసుకుని ఈ మెదడు జబ్బు గద్దిస్తూ ఈ యవన స్త్రీ మీద నా చేతులు పెట్టుతున్నాను. యేసుక్రీస్తు నామములో తిరిగి మామూలు స్త్రీగా ఉండుటకై పిలుచుచున్నాను. దేవుని మహిమార్థమై ఆమె బ్రతుకును. ఆమె బాగుపడి లోపలికి వచ్చిన వారి వలె ఈ మందిరంలో ఉండి బయటకు వెళ్ళును కాక. ఈ ప్రకారముగానే దేవునికి స్తుతి చెల్లిస్తూ యేసుక్రీస్తు ద్వారా అది అలా అవును కాక. ఆమె తల వెంట్రుకలు కొద్దిగా ముడివేసుకున్నట్లుగా, ఎలాంటి ముసలితనము లేక యవ్వనస్తురాలుగా ఉండుట, ఆ దూరాన నేను ఎక్కడ చూశానో ఆ దేశంలో ఆమె ఉంటుంది. అయితే ప్రేమించిన వారు ఇక్కడ కూర్చొని ఏడుస్తారు. మరి వారు ఆమెను ప్రేమించారు. పెద్ద శత్రువు ఆమెను గట్టిగా పట్టుకుని
వైద్యుని యొద్ద నుండి లాక్కున్నాడు. క్యాన్సర్ అను భయంకరమైన సింహం అది. దేవా, నేను ఆమె కొరకు వచ్చుచున్నాను. ఆమెను తిరిగి తెచ్చుటకు వచ్చుచున్నాను. ఎవరికైతే నేను రాయబారిగా ఉన్నానో అట్టి ఓటమి ఎరుగని క్రీస్తు నామమున క్యాన్సర్ అనే సింహాన్ని నేను చంపుచున్నాను. అది ఆమెను విడిచిపెట్టును కాక. ఆమె స్వస్థత పొంది అనేక సంవత్సరాలు బ్రతుకును కాక. ఇంకా మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా దేవుని మహిమార్థమై పరలోకపు తండ్రి, అది కేవలము పెద్ద సర్వాంగ కవచం వలన కాదు, మెరుగుపెట్టిన ఈట వలన కాదు, ఒక వక్త యొక్క భాషా ఉచ్చరణ వలన కాదు, అయితే సాధారణ విశ్వాసముగు వడిసెల వలన ఈ ఆత్మకై నేను చూచున్నాను. వైద్యునికి అందకుండా శత్రువుకు క్యాన్సర్ ఈ శరీరాన్ని ఆమెను గట్టిగా పట్టుకున్నది. అయితే ప్రభువా, ఈ ఉదయం పచ్చిక బయలులోని శాంతిగల జల్ల యొద్దకు ఆమెను తిరిగి తెచ్చుటకు నేను వచ్చి ఉన్నాను. జయోత్సాహము కలుగు చేయు యేసు నామమున దేనికైతే నేను ఆయన రాయబారినై ఉన్నాను, ఆ నామమున వాస్తవమైన విశ్వాసముతో మేము చేసిన ఈ ప్రార్థన శక్తి ద్వారా ఆమె తిరిగి తన స్థితికి వచ్చునని మేము నమ్ముతున్నాము. అలాగా అవును కాక. ఒక క్షణము నీవు తలను పైకెత్తవా? వీరు ఎంతగానో జబ్బుతూ ఉన్నారు. వారు బాగవుతారు. అది సరవుతున్నది. దేవుని వాగ్దానం ఎన్నడూ అపజయముందదు. వారితో మనం వెళ్దాము. వారికి బాప్తిసము కార్యక్రమం ఉన్నది. తప్పక వెళ్ళవలసిన వారు కొందరు ఉన్నారు. ఈ రాత్రి మనకు పరిచర్య కూడిక తప్పక ఉండబోతున్నది. ఈ రాత్రికి రాలేని వారు ఎవరైనా ఉన్నట్లయితే, ఇప్పుడే మీకు ప్రార్థన కావాలని కోరినట్లయితే, ఈ రాత్రి ఇక్కడకు రాలేని వారు, అలాగైతే ఇక్కడకు ఇప్పుడే వస్తారా? రాత్రి రాలేని వారు, ప్రార్థన వరుసకు ఈ రాత్రి నాకు చాలా సమయం ఉన్నది. వీరికి వారు బాప్తిసం ఇవ్వవలసి ఉన్నది. అక్కడ నీకు ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు. అవును సహోదరుడా, చాలా వందనాలు మీకు. కొద్ది దాని తర్వాత నేను దీన్ని చదువుట మంచిదేనా లేక ఇప్పుడేనా? మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు ఒక నిమిషము, 2 నిమిషాలు నీవు ఇచ్చినట్లయితే ఆ తర్వాత నాకు బాప్తిస కార్యక్రమం ఉంటున్నది. వీరందరూ చూడాలనుకుంటున్నారని నాకు తెలుసు. ఈ ఉదయం ఎంతమంది అయితే బాప్తిసం కొరకు ఇష్టపడుతున్నారో, స్త్రీలు వారి వస్త్రాలు మార్చుకుంటానికి ఇటు వెళ్ళండి. పురుషులు ఈ వైపుకి వెళ్ళండి. తర్వాత నేను రోగులకై ప్రార్థిస్తుండగా బాప్తిస్మ కార్యక్రమం మీరు సంసిద్ధము కండి. ఈ రాత్రి నేను చిన్న ప్రార్థనా వరుసను జరిగిస్తాను. వారు లోపలికి వచ్చిన వెంటనే ఈ రాత్రి ఎఫెసీ పుస్తకం మొదటిది మనం ప్రారంభించకపోతున్నాము. మీరు లోపల ఉన్నందుకు మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. మీరు వెళ్ళటానికి ఏ మందిరం లేనట్లయితే, అయితే మీకు మీ స్వంత పాస్టర్ గారు, స్వంత సంఘం ఉన్నట్లయితే, అలాగైతే మీరు బలపరిచే మీ ప్రశస్త సంఘానికి వెళ్ళండి. మీరు వెళ్ళవలసిన వారు ఉన్నట్లయితే, మీరు సమయం విడిచిపోతున్నట్లయితే, దేవుడి మిమ్మల్ని దీవించును కాక. మీకు వీలైనప్పుడు మరలా మీరు మాతో ఉండండి. మీరు ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము. సహోదరుడా, నీవు కూడా ప్రార్థన చేయించుకుంటూ ఉన్నావా? మీ బాధ ఏంటి? ఎక్కువగా రక్తపోటు. మిగతా వారు ఓ క్షణం మీరు తల్ల ఉంచి ఉండగానే మేము ప్రార్థించాలనుకుంటున్నాము. గొర్రెల కాపరి చిన్న వరుసలకై నీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. ఆ ప్రార్థనా సింహాన్ని మోకరింపచేసినది. చిన్న గొర్రె పిల్ల అతని యొద్ద నుండి విడిపించబడి తన తల్లి యొద్దకు తీసుకుని రాబడింది. మా సహోదరునికై ప్రార్థిస్తున్నాను. అతని క్షేమంగా లోపలికి తోడుకొని రమ్మని కూడా నిన్ను ప్రార్థిస్తున్నాను ప్రభువా. అతనికి రక్తపోటు మరియు తదితరమైన శరీర బాధలు ఆగిపోవును కాక. ప్రభువా, వెనుక అతని తెచ్చుడుకై నేనతనికై వెళ్తున్నాను. యేసుక్రీస్తు నామమున అది అలాగవును కాక. ఆమేన్. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును. వెళ్ళుచుండగా నీవు ఒక చిన్న గుడ్డి బాలుని పట్టుకుని నేను చూశాను. మరో విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. నేను చాలా రోగిగా ఉంటేని వాంతి చేసుకుంటున్నాను. ఇది మీరు పోగొట్టుకోవద్దని కోరుతున్నాను. నేను తలంచాను, దేవా, బయట ఒకరు ఆగిన శబ్దం నేను విన్నట్లయితే నేనేమి ఇవ్వవలెను? నా భార్య చెప్తుంది, బిల్లీ, ఒక వృద్ధులైన పెద్ద మనిషి నిన్ను చూడటానికి అక్కడ ఉన్నాడు. ఇక్కడికి ఒకరు వచ్చారు. బట్టనెత్తిగల వ్యక్తి, నెరసిన మీసాలు అతని ముఖంపై వేలాడుతూ ఉన్నవి. అతని లోపలికి వచ్చి అడిగాడు, నీవు సహోదరు బ్రహ్మవా? నేను చెప్పాను, అవునండి నేనే.
నా పేరు సీమోను. నా పైన తన చేయి పెట్టాడు. నా వైపు ఒక నిమిషం చూశాడు. అన్నాడు, నీవు విశ్వాసవి సహోదరు బ్రహ్మాము. అవును. అది బాగా ఉన్నదా? బైబిల్ గ్రంథంలోని సీమోను పేతురు. ఎంతగా నేనది అభినందిస్తున్నాను. అతడెక్కువగా చెప్పనవసరం లేదు. అలా తన చేయి నాపైన పెట్టాడు. అతడు బాగుంటాడు. ఆ తరువాత దేవుని సహాయం వలన, దేవుని కృప వలన నేను నా యొద్దకు వచ్చినప్పుడు, నేను వారి యొద్దకు వచ్చినట్లయితే అదే విషయాన్ని 10,000కు 1,000 అదే విషయాన్ని నమ్ముతారు. నేను తలంచాను, ప్రభువా, నేను చేరగలిగినందరి యొద్దకు నన్ను తీసుకువెళ్ళు. నేను అనుకున్నాను, సీమోను గాని పౌలు కాని వారిలో ఒకరి లోపలికి వచ్చి, నీవు సహోదరుడు బ్రహ్మాము, అవును అని చెప్తాను. వారి చేతులు నా పైన పెట్టి నా వైపు చూచి, సహోదరు బ్రహ్మాం, మంచిది, ఇక నడు అని చెప్తే నేను బాగుంటాను తప్పక. అబ్బాయ్, అప్పటి నుండి నేను ధైర్యం తెచ్చుకుంటాను. నేను బాగా ఉండబోతున్నాను అని అనుకుంటాను. అవునండి, అలాంటి దానిని నమ్మే ప్రజలు ఈరోజు ఉన్నారు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను, నీపైన చేతులుంచి దేవుని అడుగుటకు. ఈ చిన్న బిడ్డ ఎద్దుకు నేను వెళ్ళాలనుకుంటున్నాను. అతడు నా ఎద్దుకు వస్తాడో రాడో చూచుటకు. అతడు చిన్న గుడ్డి పిల్లవాడు. అతను ఎంతకాలం నుండి గుడ్డివాడిగా ఉన్నాడు? పుట్టినప్పటి నుండి. హాయ్ చిన్న బాలుడు, నీవు బలమైన అందమైన చిన్న బిడ్డవు. ఓ కృపాభరితుడుగు దేవా, ఈ చిన్న బిడ్డ పుట్టినప్పటి నుండి అంధుడైన బిడ్డగా జన్మెత్తాడు. వైద్యులకు అందని వాడుగా ఉన్నాడు, మరియు అతడు చూడలేడు. ఈ చిన్న అందమైన ప్రియమైన చిన్న బాలుడు, ఈ చిన్నవాడు ప్రాణాన్ని పొందుకునే తరుణముకు ముందే వైద్యులకు అందుబాటు కాని రీతిలో ఇతన్ని కదిలించినది. ప్రభువా, ఈ ఉదయం అతని కొరకై నేను వచ్చుచున్నాను. ఈ అతి తక్కువైన ప్రార్థనా వడిసెల దేవుని యొద్దకు అది తెచ్చును. దయ్యాన్ని, శత్రువును యేసుక్రీస్తు నామమున నేను ఎదుర్కొని దేవునికై ఈ బిడ్డను నేను అడుగుచున్నాను. దేవునికై అతని కంటి చూపును నేను అడుగుచున్నాను. అతని నుండి సాతానుడు ఏమి దొంగిలించాడో అతడు దానిని పొందుకును కాక. యేసుక్రీస్తు నామమున అది జరుగును. నేనది పలికితిని. ప్రేమైన సహోదరి, కొద్దిగానైనా అనుమానపడవద్దు. అయితే ఈ చిన్న బాలుడు బాగుకనయున్నాడు. ప్రజలకు చూయించుటకై ఇతన్ని మరలా ఆలయంలోకి నీవు తీసుకుని రావాలని నేను కోరుతున్నాను. అతను చూడగలడు. అతని దృష్టి అనుగ్రహించము. యేసుక్రీస్తు నామమున. ప్రభువైన యేసు, ఈ చిన్న బిడ్డ కొరకు మేమెంతో ప్రార్థన చేశాము. అయితే ఈ ఉదయం నీవు నాకు అనుగ్రహించిన వడిసెలను పట్టుకుని యేసుక్రీస్తు నామమున నేను వచ్చుచున్నాను. నీవు నాకు సహాయం చేసేది ప్రభువా. నీ యొక్క శక్తిని బట్టి క్యాన్సర్ నోట్లో ఉండి, మరణం యొక్క నోటిలో నుండి వారు మరణించిరి అని తెలియజేయబడిన తర్వాత, చల్లబడి గట్టిగా ముద్దైన తర్వాత మరణించిన వారిని లేపావు. కాబట్టి ప్రభువా, మంచి ఆరోగ్యము ఆమెకు దయచేయము, అనుగ్రహించుము. కనుక దేవుని మహిమ కొరకై అది జరుగును కాక. నీవు జబ్బుతో ఉన్నావా అమ్మా? నీవు విశ్వాసవి. ప్రభువా, ఈమెను ఈ చిన్న వర్షాల ద్వారా నేను ఈమెను తీసుకుని వచ్చుచున్నాను. యేసుక్రీస్తు నామమున అది ఈమెను విడుచును కాక, ఎన్నడూ తిరిగి రాకును గాక. ఆ చిన్న వడిసెల దెబ్బ అది వెళ్ళిపోయి సహోదర హార్నీని తాకినది. అది నీ కొరకు, నీ కుమార్తె కొరకు. పరలోకపు తండ్రి, నీవు నాకిచ్చిన ఈ చిన్న వడిసెలను వినియోగించి శత్రువును నేను వెంటాడుతున్నాను. ఎందుకనగా నీవు చెప్పావు, ప్రజలు నిన్ను నమ్మునట్లుగా నీవు చేసుకున్నట్లయితే, నీవు ప్రార్థించినప్పుడు యథార్థవంతుడుగా నీవున్నట్లయితే, చంపే స్థానాన్ని ఆ చిన్న రాయి వెళ్ళి కొడుతుంది. ఆమె విజ్ఞప్తి ప్రకారముగా ప్రభువా, అది ఇప్పుడు వెళ్ళును కాక. యేసుక్రీస్తు నామమున అది జరుగును కాక. ఆమేన్. మంచిది సహోదరి, నరాల వైద్యులకు అందుబాటులో లేవు. అవి నీకు ఓ విధంగా స్తబ్దత కలుగు చేస్తున్నది. అయితే ఆ తర్వాత నిన్ను బలహీనులుగా చేస్తున్నది. అవునా? ఇప్పుడు చూడు, ఈ ఉదయం దాని కొరకే మనం వెళ్తున్నాం. నిన్ను తిరిగి తెచ్చుటకు. ప్రభువైన యేసు 5 చిన్న రాళ్ళు, FAITH, విశ్వాసము, ప్రార్థనడి వడిసిన దెబ్బ,
నరముల బలహీనత అని పట్టుల నుండి నా సహోదరిని నేను వెనుకకు తెచ్చుచున్నాను. నేను ఆమెను తిరిగి సమాధానము, పచ్చిక బయళ్ళ యొద్దకు, శాంతికరమైన జలముల యొద్దకు తిరిగి తీసుకుని వచ్చుచున్నాను. యేసుక్రీస్తు నామమున నేను దీన్ని చేస్తున్నాను. ఆమేన్. తండ్రివైన దేవా, ఏ చిన్న బాలిక అది కండరాల జబ్బు కానందుకు మేమెంతగానో ఆనందిస్తున్నాము. అయితే అది ఏమైనప్పటికీ అది ఇంకా నీ స్వాధీనంలో ఉన్నది. ప్రభువా, నేను విశ్వాసమును చిన్న వడిసెల ద్వారా వచ్చుచున్నాను. మరియు ఈ రాయితో నేను విసిరవేయగలిగినంత శక్తితో నేను ఈ రాయిని విసురుచున్నాను. యేసుక్రీస్తు నామమున గురిని అది తాకును కాక, మా సహోదరి భాగమును కాక, యేసుక్రీస్తు నామమున ఇది చేయుచున్నాను. ఈ యవ్వన తల్లి తన బిడ్డ ఆవల దూరాన ఆమె కలుసుకోవాలను. ఆ చిన్న బిడ్డ నేను కొద్దిసేపటి క్రితం మాట్లాడిన మహిమకర ఆనంద దేశమున మరొకరిని పుట్టించుటకు తల్లి బ్రతకదు, లేక నీ సహాయం లేకుండా చిన్న బిడ్డ బ్రతకదు. అయితే నేను వడిసెలతో వచ్చుచున్నాను. శత్రువును ఎదుర్కోగల సంపూర్ణ బలముతో ఉద్దేశంతో వస్తున్నాను. యేసుక్రీస్తు నామములో దీనిని నేను విసురుతున్నాను. దేవుని మహిమ కొరకు వారు బాగుపడుతురు కాక, యేసుక్రీస్తు నామమున. ఆమేన్. ఓ, అదెంతో బాగున్నది. నేను ఆనందంగా ఉన్నాను. మంచిది. ఆ పరిచర్య జనులను బయటికి చూయించు గొప్ప పరిచర్య. అది కార్యముల గుర్తింపు చేస్తున్నది. పరలోకపు మా తండ్రి, వైద్యులకు అందుబాటులో లేని స్థితిలో ఈ చిన్న తల్లిని సాతానుడు వణికింపచేశాడు. వారు ఆ విధముగా కేవలము మందు మాత్రమే ఇవ్వగలరు. ప్రభువా, అది వారిని ముక్కల ముక్కలుగా చుట్టూ వేసి ఆమె ఎక్కడున్నదో ఆమె స్థితిని ఎరుగకుండా చేయును. ఆ తర్వాత ఆమె వచ్చినప్పుడు ఆమె మరి కిన్నురాలైపోవును. అయితే ఈ చిన్న విశ్వాసమైన వడిసెలతో, ఒక రాయితో ఒకే గురికి గురిపెట్టి, సున్నాకు గురిపెట్టి ఉన్నాను. యేసుక్రీస్తు నామమున దేవుని మహిమకై ఈ నరముల బలహీనత ఆమె ఎదురుని తీసివేయుచున్నాను. ఆమేన్. ప్రియమైన దేవా, కొంచెము కాలం క్రితమే సహోదరు జార్జ్ చనిపోతూ అక్కడ పడి ఉన్నాడు. అతనికై చేసిన విశ్వాసాన్ని నేను చూశాను. ప్రభువా, అతనికి వాతరోగము. అతనికి వారు ఒక విధమైన కార్టిసోన్ నొప్పి తగ్గుటకు ఒక రకమైన నొప్పుల మందు ఇచ్చారు. అయితే అది పనిచేయలేదు. కనుక యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థనను ఉద్దేశిస్తున్నాము. అతడు ఆరోగ్యం పొంది ఇంటికి వెళ్ళును కాక. వందనాలు సహోదరుడా. నీవు ఎలాగున్నావు? హో, అయ్యో, చెవుడు. నీవు వినగలుగుతున్నావా? మానవ విజ్ఞత అవతల ప్రభువైన యేసులో నీవు విశ్వాసివా? ఈ దినాలలో ఒకరోజు అక్కడ నేను అందమైన స్త్రీలను చూశాను. నీవు తిరిగి మరలా యవనరాలుగా ఉంటావు. ఆయన మహిమకై అందమైన నీవు జీవించాలని జీవిస్తున్నావని నాకు తెలుసు. నీ కుమారుని కొరిక అతన్ని కనబడలేదా? ఓ, వెళ్ళిపోయాడా? ఓ, అది మానసిక వేదన, అవునా? ప్రియమైన సహోదరి, నీకు ఎక్కడ ఆనందంగా ఉంటావో అక్కడికి నీవు రావాలని నేను ఆశపడుతున్నాను. ఈ ఉదయపు దర్శనం నీ విన్నావా? మంచిది. నీవు చెప్పు. ఏమి జరిగినదో ఆమె నీకు చెప్పబోతున్నది. ఇక్కడ నీ శ్వాస వెనకాలని ఆ ప్రశస్తమైన బాలుడు నీకై ఎదురు చూస్తున్నాడు. నీవు అతని వలె యవ్వనంగా ఉంటావు. ప్రేమే. ప్రియమైన పరలోకపు తండ్రి, జీవితం పరిగెత్తిన పరుగులు పందెము ఎంతో విడిచిపెట్టబడలేదు. ఆమె యొక్క ప్రశస్తమైన అబ్బాయి అక్కడి నది ఆవల అతను తిరిగి చూడగలిగితే కొద్ది దినాలు మాత్రమే అని చెప్పగలడు. ఆమె పడవ కోసం ఎదురు చూస్తున్నది. ప్రభువా, అది ఆమెను పొగమొచ్చుగుండా ఆ మహిమకర దేశంలోకి తీసుకుని వెళ్తుంది. తండ్రి, ఆమెను ఆశీర్వదించి ఆమె హృదయాన్ని ఆదరించుము. నది ఆవల అది ఘనమైన పునః ఐక్యత అవును కాక.